ఇండస్ట్రీకి రావడానికి ఏ విధంగా ఇందులోకి ఎంట్రీ అయ్యారు? పర్సనాలిటీ లేదు, ఈఎంఐ హీరోయిన్. జయమ్మకి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అలాంటి వ్యక్తి మీకు ఇల్లు కొని ఫ్లాట్ ముంబైలో ఇచ్చారు. నాకు ముంబైలో ఇచ్చారు, మాంచెస్టర్లో ఇచ్చారు. ఇచ్చిన ఇల్లు ఏం చేశారు? ఇచ్చేసా. మళ్ళీ ఎవరు? ధీరుభాయ్ గారు. ఏం పర్వాలేదు, మీ అంతరంగం ఆవిష్కరించాలి. వ్యాంపిష్ రోల్స్, బి గ్రేడ్ మూవీస్ మలయాళంలో చేశారు. చిన్నపిల్లాడు, చిన్నాడు, న్యూడ్గా ఏమీ లేదు వాడికి. బోరింగ్ పాప అని కొట్టేసుకుంటున్నాడు వాడు. అయితే మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉండి ఉంటుంది? పాత హీరోలు, అప్పటి హీరోలు లిస్ట్ ఏమన్నా నాకు చెప్తారా? పాత హీరోలు అందరూ చాలా ఇష్టపడేవారు. శోభన్ బాబు గారు అయితే మరి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, వెల్కమ్ టు కళ్యాణి టాక్ షో. అండ్ ఈ రోజుల్లో మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం వెంటనే ఎవరి దగ్గరికైనా వెళతాము అంటే ఒక రత్నం పెట్టుకుంటే మన లైఫ్ మారిపోతుందని చెప్తుంటారు. కాబట్టి 35 సంవత్సరాలకు పైబడి జ్యోతిష్యాన్ని ఫ్రీగా చెప్తున్నారండి లక్ష్మీ గణపతిరావు గారు. వీరిని రత్నాల కింగ్ అని కూడా అంటారు. ఆయన రత్నం పెడితే వాళ్ళ లైఫ్ మారిపోతుందట. 6 జేవిఆర్ అనే ఒక డైమండ్స్ని ఇచ్చే ఒక సంస్థని నడుపుతూ అందరికీ మంచి చేసే ఒక మంచి మనిషి మన లక్ష్మీ గణపతిరావు గారు మాకు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన స్టోర్ ఏదైనా ఉందంటే 6 జేవిఆర్ స్టోర్. వీళ్ళు రత్నాల్లో ఆయన కింగ్ కాబట్టి మీ లైఫ్ మారిపోతుంది. గ్రహస్థితిని మార్చాలి అంటే మాత్రం ఒక రత్నాలకే ఉంది, అది మాత్రం మీరు మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు వెళ్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక అపరంజి బొమ్మతో మాట్లాడబోతున్నాం. 80 దశకంలో తన హవా ఎలా నడిచిందంటే కుర్రాళ్ళు నిద్రపోయేవారు కాదు. అద్భుతమైన అందచందాలు, హావభావాలతో ఒక తిలోత్తమ అన్నంత అందంగా ఉండేవారు. కానీ మంచి క్లాసికల్ డాన్సర్గానే చాలా తక్కువ మందికి తెలుసు. మంచి మనసున్న మనిషిగా మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆవిడ అంతరంగంలో ఎక్కడో ఏదో దాచుకున్న అనుభవాల గుబాళింపు అంతా కూడా మీ ముందు ఈరోజు పరిమళింపజేద్దామని, మీ అందరికీ తెలిసిన బోరింగ్ పాప, మా అందరికీ తెలిసిన మా జయమ్మ జయలలిత గారును ఈరోజు ఆవిడ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎంతమందికి ఎంత మంచి చేశారో, ఆవిడ పర్సనల్ ప్లస్ సినీ కెరియర్ అన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం జయమ్మ. ముందుగా నీకు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు, ఫస్ట్ ఒక మంచి శకునంగా నన్ను ఎన్నుకున్నందుకు, మంగళవారం రాత్రులు ఫినిష్ చేసుకున్నాము, పూర్ణాహుతి అంతా అయిపోయి, ఇవాళ నీకు ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు నాకు తోచింది ఇవ్వాలనిపించింది. నా ఇంటి వినాయకుడిని నీ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ, ఇంకా ఎంతో ఎంతో విజయాలను నువ్వు చూడాలని కోరుకుంటూ, ఓం గం క్షిప్ర ప్రసాదనాయ నమః, అవిఘ్నం గం గణపతయే నమః, తర్వాత వక్రతుండ మహాకాయ, శ్రీశైలం శివయ్య ప్రసాదం. మన కళాకారులకి అందరికీ ఆయనే భిక్ష పెట్టేది నటరాజస్వామి. ఇది వారాహి నవరాత్రుల అమ్మవారి ప్రసాదం. వరాల దేవత ముందే ఇచ్చేసిందండి అన్ని విధాలుగా. ఎందుకంటే ఎంత మా ఇద్దరు బాండింగ్ అంటే 20 years పైన అయింది. ఇక ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. నేను కూడా మీకోసం ఒక చిన్నది, నాకు ఇష్టమైన నాహం కర్త హరిం కర్త హరి ఏవ కేవలం కృష్ణం వందే జగద్గురం, మీకు భగవద్గీత అలాగే ప్రసాదం, గోకర్ణ క్షేత్రం మహాభాగ్యం, అక్కడి నుంచి ప్రసాదం మీకోసం. సో ఇచ్చిపుచ్చుకోవడాలా అయిపోయింది. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇంకా శ్రావణ మాసం రాకుండానే మొదలు పెడదామా అక్క? నేను మీకు చాలా 20 yearsగా చూస్తూనే ఉన్నాను. అంటే మీరు ఎంత ప్లెజెంట్గా ఉంటారో మీ ఫేస్లో మొత్తం ప్రతిబింబిస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు, అది తెలిసిందే, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని. సో మనం ఏంటంటే, మీరు పెద్ద క్లాసికల్ డాన్సర్, చల్లా సిస్టర్స్ అంటే ఫేమస్, చాలా సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి గుంటూరు వాసి, చక్కగా మీ సిస్టర్స్ ఇద్దరు కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. అద్భుతమైన నర్తకి మీరు.
ఒక ఎల్ విజయలక్ష్మి గారి లాగా మీరు కూడా ఇవ్వాలి. అంత అంటే వారితో పోల్చడం మంచిదే, ఎందుకంటే అంత మంచి నర్తకిమణితో పోల్చాను నేను. నాకు చాలా ఇష్టమైన నర్తకి, నాకు కూడా పిచ్చి. నాకు పేర్లో కూడా జయ ఉంది కదా, ఆ విజయం ఉంటుంది అనమాట. మా సిస్టరు నమ్మగు ఎల్ విజయలక్ష్మి గారి లాగానే ఉంటుంది తను, నాతో చేసే శ్రీలక్ష్మి. అవునా? దాని పేరు శ్రీలక్ష్మి. ఓ సంతోషం. లక్ష్ములు అందరూ ఎప్పుడు బాగుంటారు, నేను ధనలక్ష్మి ఇంట్లో పిలిచే పేరు. సో మీరు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా, ఇక్కడ ఇండస్ట్రీకి రావడానికి ఏ విధంగా మీ కుటుంబం నుంచి కానీ మీ కుటుంబ నేపథ్యం కానీ ఏ విధంగా ఇందులోకి ఎంట్రీ అయ్యారు, మీ తాలూకా స్వాగతం గురించి మాకు తెలియని కొన్ని విషయాలు, మీ బాల్యం నుంచి, మీరు అప్పుడు మరి ఇంకా కళల రాకుమార్ అనే చెప్పాలి, అవన్నీ కొంచెం క్లుప్తంగా చెప్తే మా ఆడియన్స్. క్వశ్చనే ఇంత పెద్దగా ఉంది, ఆన్సర్స్ క్లుప్తంగా అంటే పెద్దగా చెప్పండి. ఇది జగమెరిగిన నిజం అందరికీ, మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ నా చెల్లెలు కళ్యాణి కొత్తగా చేసుకుంటోంది కాబట్టి తన కోసం మళ్ళీ చెప్తా. నువ్వు అన్నట్టు చల్లా సిస్టర్స్ అక్క డాన్స్ నేర్చుకునేటప్పుడు తను డాన్స్ చేస్తుంటే నేను ఏడ్చేదాన్ని, నేను నేర్చుకుంటానని 5వ సంవత్సరం నాకు. అప్పుడు అమ్మ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా, నీకు అవగాహన లేదు, కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్పిస్తా ఉంటే మా మాస్టర్ గారు మహానుభావుడు చింతా రాధాకృష్ణమూర్తి గారు, నా నాట్య గురువు, పర్వాలేదమ్మా ఈ వయసులో ఈ జిజ్ఞాస ఉండడం చాలా ఈశ్వర ప్రసాదం, అది నేను నేర్పించుకుంటానని ఆయన అలాగ పట్టుబట్టి నాకు నేర్పించి 6వ సంవత్సరం పొన్నూరు భావనారాయణ స్వామి గుడిలో నా చేత నట్టువాంగం అరంగేట్రం ఇప్పించి ఆయన నట్టువాంగం చేస్తూ, అప్పుడు మాస్టర్స్ కూడా వేషం కట్టేవారు, గురువులు పక్కన కూర్చొని నట్టువాంగం చేసేవారు కాదు, ఆయన కూడా వేషం కట్టుకుని అట్లా నా డాన్స్ కెరీర్ స్టార్ట్ అయింది. అలా చల్లా సిస్టర్స్ పేరుతోటి అక్క నేను చదువు ఒక రకంగా సైడ్, ఈ డాన్స్ అనేది మెయిన్ మాకు. అలా చేస్తూ ఉండగా 10th క్లాస్ ఆ టైంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి చాలా బాగుంది మీ అమ్మాయి, మేము సంబంధం కలుపుకుంటామంటే నాన్న ఒప్పుకునేవారు కాదు. అటు మా అమ్మాయి పేరక శీలానంద్, ఆయన పెన్ నేమ్ శీలానంద్, జర్నలిస్ట్ ఆయన, ఒరిజినల్ నేమ్ బ్రహ్మానందం. సో అమ్మ పేరు సుశీలాదేవి. ఆయన ఏం చేశారంటే పెన్ నేము ఈ బ్రహ్మానందంలోంచి ఆనందం తీసుకొని, అమ్మ సుశీలలోంచి శీల తీసుకొని శీలానందం అని పెట్టుకున్నారు. అట్లా ఆయన శీలానంద్ అయ్యారు పెన్ నేమ్. ఆయన నాదేశం పేపర్ రన్ చేసేవారు. నాదేశం టైటిల్ మన అన్నగారు ఎన్టీ రామారావు గారు అడిగినప్పుడు నేను పార్టీ పెడుతున్నాను, నాకు అది నాదేశం పేరుతోటో లేకపోతే మూవీ తీస్తున్నాను ఏదో నాకు అవగాహన లేదు, ఆయనకి ఇచ్చేసి ఈయన రిటైర్ అయిపోయినారు. ఆ టైంలో చెన్నై తిరగడము, ఆ సినిమా ఆర్టిస్టులు సావిత్రి గారు, రాజబాబు గారు, జగ్గయ్య గారు, వీళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్, షావుకారు జానకి గారు, బేబీ డాలి అని ఒక అమ్మాయి సులక్షణ, సింధు భైరవిలో శివకుమార్ గారు వైఫ్గా వేసింది, వాళ్ళ అమ్మగారు కళ్యాణి, ఆవిడ డాన్సరు. వాళ్ళ ఆయన రామన్ జర్నలిస్టు, ఆయన మాగాపు రామన్. అట్లా జర్నలిజం ఫ్యామిలీ తోటి మమ్మల్ని హాలిడేస్లో చిన్నసత్యం గారి దగ్గర డాన్స్కి నేర్పించడానికి తీసుకెళ్తూ ఆ కళ్యాణి గారి ఇంట్లో ఉంచేవారు మమ్మల్ని నాన్న, రాయపేట. అప్పుడు ఆ అమ్మాయి షూటింగ్లకు వెళ్ళడం రావడం చూస్తూ ఉంటే నాన్నకి అది పొట్టిగా ఉండేది, అసలు ఆహార్యము లేదు, పర్సనాలిటీ లేదు, ఈ అమ్మాయి హీరోయిన్ అయింది, నా కూతురు చాలా తెల్లగా పొడవుగా ఉంటుంది, డాన్సర్, అదెందుకు అవ్వకూడదని ఆయనకు అట్లా ఆ బుద్ధి పుట్టింది అనమాట. పుట్టి సినిమా వాళ్ళందరూ ఫ్రెండ్స్. అలా సాగుతున్న నేపథ్యంలో పెళ్లి చేయను మా పద్మా సుబ్రహ్మణ్యం గారు అని ఒక మంచి డాన్సర్ తమిళనాడులో, ఆవిడ పెళ్లి చేసుకోలేదు, డాన్స్కి అంకితం అయిపోయింది. అయితే ఆవిడలాగా అవ్వాలి లేదా ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి తప్పించి నేను మామూలుగా సామాన్యంగా పెళ్లి చేసి ఒక భర్తకు భార్యగా వండి పెట్టుకుంటూ సంసారం పిల్లలు నాకు ఇష్టం లేదు నా కూతురు విషయంలో తెగేసి చెప్పేసేవారు. అలాగలాగా డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత నేను కూచిపూడి, భరతనాట్యము, ఫోకు ఇవన్నీ అయిపోతూ రకరకాల ఊళ్ళ నుంచి గురువులు వచ్చేవారు నాకు. తంజావూరు నుంచి నటరాజ్ మాస్టర్ గారు వచ్చేవారు భరతనాట్యం నేర్పించడానికి, విజయవాడ నుంచి ఫోక్ డాన్స్ మాస్టర్ గారు వచ్చేవారు. అట్లా డాన్స్కే అంకితం అనమాట. ఎగ్జామ్స్ కూడా పెద్దగా చదివేవాళ్ళం కాదు, బుక్ను బట్టి రాసేవాళ్ళం. కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు నాన్న డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేసేవారు. ఇక నా డాన్స్ ఐటమ్ అప్పుడు అక్క వెనకాల చదువుకుంటూ ఉండేది, బ్యాక్ స్టేజ్లో దాని ఐటమ్ అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకు జనాలంటే పిచ్చి. ముందర చూసేదాన్ని కట్టెన్ వెనకాల నుంచి హాల్ నిండిందా లేదా, హాల్ నిండకపోతే ముందర మా అక్కని బొమ్మనేదాన్ని, నువ్వు చేయి నీ ఐటమ్స్, సినిమా లక్షణాలు వచ్చేసాయి, జనాలు వస్తే నేను చేస్తానని. అలాగా నా భామా కలాపానికి, బాలగోపాల్ తరంగానికి వన్స్ మోర్లు వచ్చేవి.
ఆ టైంలో. అట్లా ఆల్ ఓవర్ ఇండియా 1000 ప్రదర్శనలు ఇచ్చాం. ఇప్పుడు మీరు చిన్న డాన్స్ వేయాలి, భామకళాపం చేయాలి ఇప్పుడు మీరు, ఎందుకంటే మా వాళ్ళందరూ చూడాలి. ఇప్పుడు మీరు ఎప్పుడో నేనేదో పెద్ద డాన్సర్ అని చెప్పేశాను కాబట్టి మధ్యలో ఒక చిన్న స్టెప్ వేయాలి. తప్పకుండా. అలా డిగ్రీ అయిపోయింది. ఇంకా ఆంధ్ర నాట్యం నేర్చుకోవాలనే కోరికతోటి నటరాజ రామకృష్ణ గారి దగ్గర హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి పేయింగ్ గెస్ట్గా ఉండి నేను, కళాకృష్ణ, కొంతమంది గురువులు మేమందరం కలిసి నేర్చుకుంటున్న సమయంలో నాన్న వచ్చారు. సడన్గా వచ్చి మా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు, వాళ్ళకి 84 83 నా డిగ్రీ కంప్లీట్ అయింది, BA ఎకనామిక్స్. అయిన తర్వాత అయ్యో నేను అసలు డాన్సర్గానే ఉంటాను, నాకు మైండ్లో పడిపోయింది, నాకు ఆర్టిస్ట్గా అసలు లేదు, నేను డాన్సర్గా ఉంటాను, నేను వెళ్ళనని నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే తలుపేసుకొని కళాకృష్ణ, నటరాజ రామకృష్ణ గారు వచ్చి నాన్న ఫ్రెండ్సే కదా మూవీ తీసేది, పర్లేదు నువ్వు వెళ్ళి చూడు, ఒక మూవీ యాక్ట్ చేయి, నీకు నచ్చకపోతే మళ్ళీ నీ డాన్స్కే వచ్చేసేయని. ఇక వన్స్ ముఖానికి రంగు వేసి ఈ రంగంలోకి దిగిన తర్వాత బ్యాక్ వెళ్ళడం అనేది ఎవరికో జరుగుతుంది, మనకి జరగలేదు. సరే అని వెళ్ళాను. రేపల్లలో షూటింగ్, మన నెల్ల బాలాజీ, రోహిణి వాళ్ళ అన్నయ్య హీరో బాలాజీ గారు. బాలాజీ ఈ పోరాటం బ్లాక్ అండ్ వైట్ మూవీ. అది టాకీ పార్ట్ అంతా రేపల్లలో అయింది. సాంగ్స్ షూట్ కోసం విజయ్ గార్డెన్స్కి వచ్చాం చెన్నైకి. వచ్చినప్పుడు సాంగ్ జరుగుతున్నప్పుడు ఖైదీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ, తిరుపతి రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, వీళ్ళంతా. వాళ్ళు దేనికి వచ్చారో తెలియదు. అందులో ధనుంజయ రెడ్డి గారు నాన్నని అప్రోచ్ అయ్యి, ఈ అమ్మాయి చాలా బాగుంది, మేము ఖైదీ సినిమా తీస్తున్నాము, అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ ఇస్తాము, మీరు మెడ్రాస్ జంప్ అయిపోండి అనేసి నాన్న చెవిలో ఊదాడు. ఇక ఆయనకి అసలు ఒంటి మీద బట్ట ఆగలేదు. అరే అరే పదండి 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 అని చెన్నై తీసుకెళ్ళిపోయారు. ఆ సినిమా మొత్తం ఫినిష్ అయ్యి 100 days ప్రివ్యూ ఫంక్షన్ జరుపుకుంది చెన్నై గుడ్లక్ థియేటర్లో రిలీజ్ అవ్వాలి. కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళకి అవ్వలేదు, వాళ్ళ వల్ల అవ్వలేదు. ఆ ఫస్ట్ సినిమా అలా పక్కనే ఉండిపోయింది. ఇలాగా చెన్నై షిఫ్ట్ చేసిన తర్వాత ఎంతవరకు కరెక్టో తెలియదు, ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, ఏం పర్వాలేదు, మీ అంతరంగం అలా కాదు. మన శరత్ బాబు గారు చెప్తూ ఉంటారు, తినే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు ఎలా రాసి ఉంటుందో వేసే ప్రతి క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు రాసి ఉంటుందని. చాలా సత్యం అది. అంతా జంప్ అయిపోయి అంతా చెన్నై షిఫ్ట్ అయిపోయి ఫ్యామిలీతోటి వెనక ముందు చూడకుండా నాన్న తొందరపాటు వల్ల చెన్నై వచ్చేసి కట్ చేస్తే సుమలత గారికి ఇచ్చారు ఆ క్యారెక్టర్. ఏం చేయాలి కరెక్ట్గా అదే విజయ గార్డెన్లో సాంగ్స్ అప్పుడు ఈయన అప్రోచ్ అయినప్పుడే నానా మలయాళం మ్యాగజైన్ అని ఉండేది, చాలా ఫేమస్ మ్యాగజైన్ నానా. వాళ్ళు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకొని నన్ను రకరకాల ఫోజుల్లో ఫోటోస్, శారీస్, ఇంత జుట్టు, పెద్ద జుట్టు, మంచి పర్సనాలిటీ అలా ఉన్నప్పుడు వాళ్ళు అది ఆ ఇంటర్వ్యూ నానా మ్యాగజైన్లో వేశారు. వేస్తే ఐవి శశి గారు అప్రోచ్ అయ్యారు. నేను ఒక మలయాళం మూవీ చేస్తున్నాను, అందులో 3 హీరోయిన్లు, శోభన ఒకటి, గీత ఒకటి, నువ్వు ఒకటి, కమలా హాసన్ హీరో, బట్ నీది చిన్న వ్యాంపిష్ లాగా ఉంటుంది, కెప్టెన్ దేవన్ విలన్, దేవన్ పక్కన అనేసి అప్రోచ్ అయినారు. అప్పుడు నాకేమీ గైడెన్స్ లేదు, ఒక గాడ్ ఫాదర్ చెప్పడానికి ఎవరు లేరు. చెన్నై ఫ్యామిలీతో వచ్చేసాము, గెటాన్ అవ్వాలి, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే బంధువుల్లో అసహ్యంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చిన క్యారెక్టర్లో ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను. అలాగా ఐబిసిసి గారిది ఏదో కమల్ హాసన్ గారి డేట్స్ వల్ల కొంచెం వెనకబడింది. ఈ లోపల పవిత్ర అని ఒక ఆయన చూసి ఆ ఇంటర్వ్యూ ఆయన అప్రోచ్ అయ్యారు. ఉప్పు ఫస్ట్ మలయాళం మూవీ ఉప్పులో చేశారు మీరు హీరోయిన్. ఉప్పు చేశాను, తల్లి కూతురు నేను, డ్యూయల్ రోల్, ముస్లిం క్యారెక్టర్. మధు అంబేట్ అవార్డు వచ్చిందక్క? వచ్చింది నాకు, కేరళ బెస్ట్ స్టేట్ అవార్డు, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. తల్లి కూతురు నేనే, డ్యూయల్ రోల్. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత చెప్పాలి కదా. సో అట్లా నా మలయాళ రంగ ప్రవేశము ఉప్పు అనే మూవీతో అయింది. బెస్ట్ స్టేట్ యాక్ట్రెస్ వచ్చింది. తర్వాత ఐవిశశి గారి వ్రతం చేస్తున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడిలో కమల్ హాసన్ గారి సెక్రటరీ క్యారెక్టర్ ఎవరున్నారని రామానాయుడు గారు వెతికేటప్పుడు నాతో వ్రతం సినిమాలో జయలలిత అని మన తెలుగు అమ్మాయి చేసింది, చాలా బాగుంది, అమ్మాయి అయితే యాప్ట్ అవుతుందని కమల్ హాసన్ గారు రికమెండ్ చేసి ఇంద్రుడు చంద్రుడిలో ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అనమాట. అసలు అది నిజంగా
అందరూ ఇప్పటికి కూడా అసలు ఏమి అందము. ఏబిఎస్ వాళ్ళు అందరూ అంటారు, జయమ్మ ఆ సినిమా చూసి జొల్లు కార్చుకున్నాం మేము తెలుసా అప్పుడు అనేసి. ఏవిఎస్ గారు పైనుంచి వింటుంటారు. అంటే ఆత్మీయులు అంతే, మంచి ఆత్మీయులు వీళ్ళంతా. ఒక ధర్మర్పు గారు కానీ ఏవిఎస్ గారు కానీ మీకు అలాగా సినిమా రంగ ప్రవేశం. మొత్తానికి సినిమాలో మీరు రంగ ప్రవేశం చేయడానికి ఇంత రంగం సిద్ధం చేసుకున్నారు మీ ఫాదర్ అని ఇంత క్లియర్గా చెప్పారు. కానీ మీరు సినిమాల్లో చాలా మంచి మంచి వేషాలు వేసి ఉండొచ్చు. బట్ మిమ్మల్ని అన్నీ కూడా అంటే సేమ్ నాకు కూడా అట్లనే చెప్పాలంటే నన్ను కూడా అదే అడిగారు. కానీ నా కోసం ఇప్పుడు మీరు ఆడియన్స్ అర్థం చేసుకోండి, అక్క అంతరంగం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అక్క ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఏమైనా వేస్తే ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆవిడ విషయాలు బయటికి రావాలని మాత్రమే, కానీ ఆవిడ ఇబ్బంది పెట్టాలని ఒప్పించాలనేది నేను అడగట్లేదండి. అది అర్థం చేసుకొని గమనించగలరు. ఎందుకంటే నాకు చాలా ఆత్మీయురాలు. నిజంగా ఆవిడ గురించి నేను చెప్పాలి అంటే, నేను 108 రోజులు హరికథ ఉత్సవాలు చేసేటప్పుడు చాలామంది మొహం చాటేశారు, చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో ఆవిడ మంచి పీక్లో ఉన్నారు, మంచి సంపాదిస్తున్నారు. 50,000 రూపాయలు ఇంటికి పిలిచి నాకు ఇచ్చి పంపించారు, నువ్వు చేస్తున్న మహత్కార్యానికి తీసుకొని. కానీ ఆవిడ ఎంతో కష్టాలు పడ్డారు. ఆ టైంలో నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోయాను, అక్కడికి నేను చేసే పొజిషన్ రాకూడదు అనేది నా ఉద్దేశం. కానీ ఆవిడ ఇలా ఉన్నారని కాదు, ఆవిడ అన్ని విధాలా పడ్డ కష్టాలన్నీ కూడా వింటుంటే మా అందరికీ తెలుసు, మీకు కూడా కొంత తెలుసు అనుకుంటా. ఈ మధ్య ఆవిడ చెప్పారు, అక్క జగమెరిగిన సత్యం. అయితే మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉండి ఉంటుంది? పాత హీరోలు, అప్పటి హీరోలు లిస్ట్ ఏమన్నా నాకు చెప్తారా? ఇక్కడ మా పాత హీరోలు అందరూ చాలా ఇష్టపడేవారు. శోభన్ బాబు గారు అయితే మరి నా ఫేవరెట్ హీరో. ఎందుకంటే జయలలిత అనే పేరు కదా, ఆయనకి చాలా ఇష్టం. ఇంకొక విషయం, ముందు దానికన్నా ముందు మిమ్మల్ని జయలలిత అనే పేరు మార్చుకోమని రాజకీయ పార్టీ వాళ్ళు హెచ్చరించారు. అయ్యో చాలా. చెన్నైలో ఉన్నప్పుడు అమ్మ పార్టీ నుంచి కార్యకర్తలు వచ్చి, మీరు అమ్మ పేరు పెట్టుకొని వ్యాంపు వేషాలు వేస్తున్నారు, కామెడియన్ వేషాలు వేస్తున్నారు, మీరు సొఫిస్టికేటెడ్ వేషాలు వేసేలాగైతే ఈ పేరు ఉంచుకోండి, లేకపోతే ఈ పేరు మార్చుకోండి అంటే నేను చెప్పాను. నాకు ఆవిడంటే చాలా అభిమానం. నేను ఫస్ట్ ఊహ తెలిసిన తర్వాత చూసిన సినిమా కథానాయకుడు, ఎన్టీ రామారావు గారు జయలలిత గారు. 6వ సంవత్సరం అనుకుంటా. ఆ సినిమా చూసిన తర్వాత బళ్ళో వేయడానికి తీసుకెళ్తే నాన్న, నీ పేరేంటంటే, నాన్న అమ్మ పెట్టిన పేరు లలిత, నాన్న మొదటి వైఫ్ పేరు లలిత. సరే, ఆమెను మర్చిపోలేక ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు. నేను నాన్న లలిత అని చెప్పే లోపల జయలలిత అని చెప్పేసా. అలాగా బడిలో 1వ తరగతి నుంచి నా పేరు జయలలిత. అంతే. ఆ సినిమా చూసి అలా ఉండిపోయింది. ఇంపాక్ట్ మీ పైన పడి మీరే పెట్టుకున్నారు పేరు. నేనే పెట్టుకున్నా, లలిత నా అసలు పేరు. జయ బెదిరించడం అయితే నిజం, వాళ్ళు బెదిరించడం నిజం. ఇంటి మీద అంతా రాళ్లు వేస్తే రామానాయుడు గారు ఆయన అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్స్ కి వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయికి పాదుగాపు అంటున్నాను, తమిళ వచ్చేసింది, తమిళ ఆ అమ్మాయికి ఏమి జరగకుండా ప్రొటెక్ట్ చేయండి అంటే అప్పుడు అలాగా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మార్చుకోను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ నేను చూడలేదు, ఆవిడతో మాట్లాడలేదు. ఆవిడతో కలిసి నటించారా? నేను లేదు, అసలు ఆవిడ నేరుగానే చూడలే. నేను చెన్నైలో ఉన్నా కూడా, 84 నుంచి చెన్నైలో ఉన్నా కూడా 2003 వరకు ఆవిడ మధ్యలో పోయారు అనుకో. హీరో లిస్ట్ హీరో లిస్ట్ అయితే శోభన్ బాబు గారితో చెప్తూ వచ్చాను కదా. శోభన్ బాబు గారికి ఆ జయలలిత పేరంటే, అరుణాచలంలో స్టూడియోలో ఉన్నప్పుడు రాశి మూవీస్ నరసింహారావు గారి మహారాజా సినిమా జరుగుతుంది. అప్పుడు తీసుకెళ్లారు నాన్నని, నన్ను తీసుకెళ్లి అమ్మాయి జయలలిత వేషాల కోసం ట్రై చేస్తుందంటే, జయలలిత నా లవరు, అమ్మాయిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోని అనేసి అప్పటి నుంచి ఆయన మెసేజ్లు ఇవ్వడం. నేను ఒకసారి విన్నాను మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా, అడిగావు కూడా నన్ను తీసుకెళ్ళక్క అని. తీసుకెళ్ళక్క, నాకు ఇష్టమైన హీరో ఒకసారి కలవాలి అంటే తీసుకెళ్తానన్నారు. అనుకోకుండా మహానుభావుడు సడన్ గా మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అది చాలా, నేను చాలా మిస్ అయిన వ్యక్తుల్లో ఆయన. అక్క ద్వారా వెళ్ళి కలవాలనుకున్నాను, బట్ అక్కను అడిగాను, ఫోన్ మాట్లాడుతున్నారు వారు. శోభన్ బాబు గారు అక్క ఒకసారి ఆయన డైరెక్ట్ మాట్లాడదాలి సడన్ గా అని చెప్పారు. చాలా చాలా అసలు నేను మిస్ అయిపోయాను. అదే ఎన్నిసార్లు నేను తెప్పాను కదా, నేను నన్ను మిస్ చేసావు చాలా సార్లు. నేనే షాక్. అప్పుడు అమ్మమ్మ.com సీరియల్ చేస్తున్నాను, ఆయన పోయిన వార్త విని అసలు అందరూ షాక్ అయిపోయారు. అసలు ఆయన మహారాజు లాగా, అలాగే మహారాజు లాగానే వెళ్ళిపోయారు. అక్క ఇప్పుడు మనకి వంశీ గారు, పెద్ద వంశీ గారు, నేను విన్నాను పెద్ద వంశీ గారు మీరంటే చాలా పిచ్చి ప్రాణం. చాలా. ఆయన మిమ్మల్ని లవ్ చేశారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు మిమ్మల్ని. ఆయనకి మీకున్న అనుబంధం ఎంతవరకు, అది ఆయన మెంటాలిటీ ఏంటి, ఎలా ఉంటారు అసలు, ఆయన గురించి మీరు, ఆయన గురించి భాగ్యం ఆయన గురించి తెలిసిన వాళ్ళు,
ఆయనకి చాలా ఆత్మీయులుగా ఉంటారు. తెలియని వాళ్ళు మాత్రం ఆయన్ని చాలా Arrogant గా ఉన్నారు. అవును, ఈయన ఒక తిక్కలిస్ట్ అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు లాగా నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది అన్నట్టు. నచ్చితే మాత్రం ప్రాణం ఇస్తారు ఆయన. చాలా మంచి వ్యక్తి. నన్ను పాపాయ్ అని పిలిచే వ్యక్తి ఆయన. ఒకే వ్యక్తి. నేను ఆయన అబ్బు అంటాను. వాళ్ళ అమ్మగారు అబ్బు అని పిలిచేవారు, నేను అబ్బు అని అంటాను. ఈ రోజుకి ఫోన్ చేస్తారు, ఏమైనా కష్ట సుఖాలు ఉంటే చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన బుక్ ఏదో వేశారు, నువ్వు చదవాలి నా ఛానల్లో అనేసి అన్నారు. తప్పకుండా చదువుతానంటే మొన్న కూడా బుక్స్ ఇచ్చి వెళ్ళారు. నువ్వు ముందర చదువుకొని ప్రిపేర్ అయ్యండి, నువ్వు చదివితే బాగుంటుందని నాకు అనిపిస్తుందని. సరే, మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను, చదువుతానన్నాను. అది పక్కన పెడితే నాన్న ఫస్ట్ ఆలాపన టైంలో నన్ను తీసుకెళ్లారు ఆఫీస్కి. తీసుకెళ్ళి మా అమ్మాయికి వేషం వేయాలన్నాను. ఇలా చూశారు కింద నుంచి పైదాకా. నాన్న మంచిగా తెల్ల గడ్డంతో ఉంటారు. ఆయన, మీ అమ్మాయికి నేను వేషం ఇవ్వను, మీకు ఇస్తున్నాను అన్నాడు అని భానుప్రియ డాన్స్ మాస్టర్గా ఇచ్చాడు. ఆలాపనలో నాన్న భానుప్రియ డాన్స్ మాస్టర్. ఇంతవరకు నాకు తెలియదు. అవును, ఆయనతో పాపం చాలా కష్టపడ్డాడు యాక్ట్ చేయించడానికి. భానుప్రియ అనే శిష్యురాల్ని చూడడానికి ఆయన ఏమిటో ఒక లవర్ను చూసినట్టు చూశారు. ఆ లుక్స్ అని, దానికి ఒక క్లోజప్. నేనే నవ్వుకున్నా. నట్టు వంగని రాదు, కైమా కొట్టినట్టు కొట్టాడు మీ నాన్న అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఆయన అంటూ ఉంటారు, చూపులకి రవీంద్రనాథ్ ఠాగూరును, ఆలోచనలకు ఉమర్ ఖయామ్ మీ నాన్న అని. చాలా విలాస పురుషులు నాన్న. అందరూ ఫ్రెండ్స్, సినిమా వాళ్ళందరూ ఆయన బాగా లావిష్గా లైఫ్ బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 విడుదలకి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు రాజమండ్రి షూటింగ్కి తీసుకెళ్ళి నన్ను అవుట్డోర్, ఇదిగా మా పాపాయిని మీ చేతుల్లో పెడుతున్నానని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలు ఇస్తూనే వచ్చారు. ఏప్రిల్ 1 విడుదల అయితే డిటెక్టివ్ నారద, ఏప్రిల్ 1 విడుదల, ప్రేమ, గోపిక గోదావరిలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన. నువ్వు మంచి మదర్ అవుతావు చూడు, నువ్వు బిజీ అయిపోతావు చూడని. ఎందుకు ఇవ్వరక్క ఇండస్ట్రీ వాళ్ళు ఇంత మంచి? అంటే ఇండస్ట్రీలో మీకు వ్యాంపిష్ రోల్స్, బి గ్రేడ్ మూవీస్ మలయాళంలో చేశారు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు పలకవు. ఆ వ్యాంపిష్ ఎక్స్ప్రెషన్స్ నాకే విచిత్రం. ఎలాగ జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలాగ డైరెక్టర్స్ నాకు ఇస్తున్నారు. నా చాలామంది అభిమానుల్లో అంత హోమ్లీ ఫేస్, అంత స్మైలింగ్ ఫేస్, ఎలాగమ్మా మీకు వ్యాంప్ ఇవ్వడానికి అంటే మా డైరెక్టర్స్ని అడగండి, మా ప్రొడ్యూసర్. ఇచ్చిన దాన్ని చేసుకుంటూ పోవాలి, మేము గెటాన్ అవ్వాలి. ఆ ఇండస్ట్రీ సినిమాలో కూడా బోరింగ్ పాప, అది మొన్నటి దాకా బోరింగ్ పాపగానే ఉంది. ఎవరైనా ఆడవాళ్ళకి జయలలిత అని చెప్తే ఓన్లీ తమిళనాడు సీఎం జయలలిత తెలుసు. బోరింగ్ పాప అంటేనే జయలలిత అనేసి. దానికి ఒక ఇన్సిడెంట్ బాలయ్య బాబు తోటి. ధర్మక్షేత్రం సినిమా చేస్తున్నప్పుడు వైజాగ్లో నన్ను పిలుస్తున్నారు. లాయర్ గెటప్, కోర్టు సెటప్, కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్. జయమ్మ ఇట్రా అని పిలుస్తుంటే ఏంటి ఇలాగ అరుస్తున్నాడు అని చూస్తే, మేము పైన ఉంటాము, కిందంతా జనాలు, అందులో ఒక చిన్నాడు న్యూడ్గా, ఏమీ లేదు వాడికి. బోరింగ్ పాప అని కొట్టేసుకుంటున్నాడు వాడు. చూడు నీ ఫ్యాన్స్ ఎలాగున్నారని అది చూపించడానికి పిలిచాడు ఆయన. అలాగా ఆ బోరింగ్ పాప అలాగే ఉండిపోయింది జనాల హృదయాల్లో. కానీ భరత్ అనే నేనులో మేడం స్పీకర్ చేశాక, కొరటాల శివ గారు ఎంత అద్భుతమైన, ఇప్పటికి కూడా మేడం స్పీకర్, నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్దాం అనుకున్నా, మేడం స్పీకర్ అంటేనే అర్థం అవుతుంది. అప్పటి బోరింగ్ పాప ఇప్పుడు మేడం స్పీకర్ అని. లేదు, ఆ బోరింగ్ పాప కొంచెం మరుగున పడింది, అయినా ఉంది మేడం స్పీకరే. మేడం స్పీకరే. బట్ సీరియల్స్ లో మీకు అసలు అద్భుతమైన పెద్దరికం ఏమి అసలు ఉంది. సీరియల్స్ లో అంతా మంచి పేరే వచ్చింది. మీ డ్రెస్సెస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, మీ నగలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇవో మర్చిపోయాను, మా అక్క ఇచ్చారు నాకు. ఇది కూడా చెప్తాను, చీర నాది, నగలు ఆవిడ. అంటే కొట్టేస్తాను అనుకోకండి. అయ్యో, అలాగా మేడం స్పీకర్, మంచి అందగాడు మహేష్ బాబు, ఆయన నోటి నుంచి మేడం స్పీకర్ అనేది చాలా ఎలివేట్ అయింది. క్యారెక్టర్ చిన్నదే అయినా అంటే ఈ చెప్పిన వ్యక్తి కూడా మహానుభావుడు, ఒక అద్భుతమైన అందగాడు. కొరటాల శివ గారు, ఆయనకి సక్సెస్ మీట్ లో నేను చెప్పాను, మళ్ళీ జన్మంటూ ఉంటే కొరటాల శివ నా కడుపున బిడ్డలాగా పుట్టాలి. ఎందుకంటే తను పిఎన్ఆర్ చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు. తను ఇంటర్వ్యూ చేస్తూ వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే జయలలితకి ఇలాంటి ఒక హుందాతనం ఉన్న క్యారెక్టర్ ఎలా ఇవ్వాలనిపించిందంటే, మీరు ఆమెలో వ్యాంపుని చూసి ఉండొచ్చు, నేను ఆమె చీర కట్టల అమ్మతనాన్ని చూశాను. అబ్బా, అద్భుతమైన మాట. నాకు ఇప్పటికీ తలుచుకున్నా కూడా కళ్ళమ్మ నీళ్ళు. అమ్మ అన్నారు కాబట్టి అమ్మతనం గురించి కొంచెం మీరు, నాకు తెలుసు, నేనే మిమ్మల్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను.
కదా. అవి కూడా ఇందాక భవానీ గారు, చెప్పిన విషయాల్లో డాక్టర్ భవానీ గారు. వస్తున్నాయి తెలుసా. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అమ్మానంగానే. నిజంగా. డాక్టర్ కానీ కంటే ఒకరిద్దరు పిల్లలకి మొన్న మదర్స్ డేకి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది మెసేజ్లు పెడితే, మేము కన్న వాళ్ళకే తల్లి మీరు జగమంత అమ్మ అనేసి చెప్తే, మీరు మరి ఎందుకు అప్పుడు ఆ వెనక్కి వెళ్ళారు? అంటే నాకు చెప్పడం డాక్టర్ గారు ఆవిడకి అన్ని బాగున్నాయి నాకు చెప్పారు. అంతా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిన లాస్ట్ టైంలో వద్దు మనకి. ఆయన ఎందుకు అలా వెనక్కి వెళ్ళారు? అసలు చాలా ఆలోచిస్తారు ఒక విషయం గురించి, సంవత్సరాల తరబడి ఆలోచిస్తారు. ఆయన 120 years బతుకుతాను నేను అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకి. అలాగనే అసలు ఈయన మానవుడా లేకపోతే మానవ రూపంలో ఉన్న రాక్షసుడా అనిపించేలాగా మేము యాత్రలు చేసినప్పుడు. శరత్ బాబు గారి గురించి చెప్తున్నారు ఆవిడ, అది నేను చెప్పాలి, ఎవరు అనుకుంటారు. నేను డోలీ వేసుకుని వెళ్ళినా, గుర్రం ఎక్కి వెళ్ళినా, నేను వెళ్ళిన 10 నిమిషాలకు ఆయన ఎక్కేవారా. గంగోత్రి, యమునోత్రి, వైష్ణవీదేవి, అమర్నాథ్, మీ ఇద్దరు కేదార్నాథ్. పెళ్లి కూడా అయింది. నాకు తెలుసు, జనాలకి తెలియదు. నేనే సాక్ష్యం. పెళ్ళయింది, అక్క ఇద్దరు కలిసి బిడ్డను కనాలనుకుంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి నేనే దగ్గరుండి అక్కని తీసుకుని వెళ్ళాను. టెస్టులు చేశారు, గ్యారంటీ ఇవి క్యారీ చేస్తారు, మనం చేద్దాము అన్నారు. కానీ ఆవిడ టైం అంటే నేను ఎప్పుడు ఏమనేదానంటే అక్కని, అక్క ఇంత అందం వృధా కాకూడదు, నీ అందం అలా ఒక పాపో బాబు రూపంలో వస్తే మేమందరం చూడాలి అక్క. ఎన్నిసార్లు అనేదాన్ని నేను ఎప్పుడు చెప్పాను. నేను ఆశపడ్డా, అంత అందగాడు బ్రాహ్మడు అంటే కొంచెం కులపిచ్చి అనేది ఉంటుంది, మరీ లేదు నాకు. అందరినీ సమానంగానే చూస్తాను. మంచి బాబు పుడతాడు అనుకునేదాన్ని. అప్పుడు ఆయన కూడా కళ వచ్చింది, నాకు ఒక చిన్న కృష్ణుడు కనిపించాడనో, చిన్న అయ్యప్ప కనిపించాడనో చెప్పేవారు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. మనకి ఇంత వయసు అయింది, మరి 120 years బతుకుతానన్న మనిషి ఇప్పుడు వయసు గురించి ఎందుకు భయపడ్డారా అని నేను ఆలోచించాను. ఆపేరంటారుగా ఇండస్ట్రీ వాళ్ళు, ఆపేరు. అది కూడా జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పకూడదు. మీకు ఏమన్నా ఆస్తులు ఇచ్చారా ఆయన? కనీసం నాకు ఆయన పరిచయం, ఆయనతో గడిపిన 8 సంవత్సరాల్లో 2 చీరలు ఇచ్చారు. బాచి తెలుసు కదా, నా మామ కొడుకు. ఆయన ఇంటి గృహప్రవేశం కోసం మేము కష్టపడ్డామని అన్ని చిమ్మి ముగ్గులు పెట్టి అన్ని చేశామనేసి. మీరు పనే చేయరు కదా ఆయన కోసం? మా సర్కిల్ అంతా వచ్చి ఆయన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఏంటి జయమ్మ పనిచేస్తుందని నేనే షాక్ అయ్యాను. అసలు నీకేం కర్మమ్మా అని అడిగేవారు. నేను అట్లా కర్మ అనుకోలే. ఒక మంచి వ్యక్తికి, ఒక దైవభక్తి ఉన్నవారికి నేను సేవ చేస్తున్నాను, ఇలాగ సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలనే కోరుకున్నాను తప్పించి ఆయన ఆస్తి బావా అని పిలిచేవారు కదా మీరు? నేనా బావా, ఇండస్ట్రీలో బావా అని పిలిచేది. మీకు మంచి కన్నా కూడా మంచి అంటే నన్ను దేవుడు నాకు ఒక గైడ్ లాగా పంపించాడు ఆయన, లేకపోతే అంత యాత్ర. ఇంకా అమాయకంగా ఉన్నారు అంతే. ఇంకా నేనైతే చెప్తాను, ఎంత అమాయకురాలంటే, ఎంత ఒకసారి మోసపోతాం, 2 సార్లు మోసపోతాం, 3వసారి మోసపోతాం. అమాయకత్వమే అంటారు దాన్ని. తమ్ముడు ఆలి అదే అన్నాడు కదా, అమాయకత్వం అంటారు. మీరు మీ అంత అమాయకురాలని ఇండస్ట్రీలో నేను చూడలేదు అసలు. ఏమో అమాయకత్వమే. ఇప్పుడు 61 సంవత్సరాలు అదే కాపాడుతుంది. ప్రేమకి లొంగిపోతారు. ప్రేమ కోసం తప్పించా, కానీ ఆ ప్రేమ దొరకల. ఇక దాని మీద లేదు, అయినా లేరు, దాని మీద లేదు. అయినా ఆయన మంచి అని అంటుంటే మంచివారనే అంటారు. ఇష్టం కదా, ఇష్టం. అదే చెప్పిద్దామని, మీకు ఎంత ప్రేమ ఉందో చెప్పిద్దామని అడిగాను నేను. బట్ ఏంటంటే పిల్లలు కానుంటే చాలా బాగుండేది. అలాగే మనకి ఎంత ప్రాప్తం అంతే, పెళ్ళి, ఇల్లు, పిల్లలు ఇవన్నీ ప్రాప్తంలో ఉండాలి. మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయమంటారు. నాకు రుణం లేదు, ఇంకా ఈ జన్మే లాస్ట్ అన్నారు. నాకు ఇదే ముక్తి, జన్మరాహిత్యం అంతే. దాంతో ఆ యాత్రలన్నీ చేసుకుంటూ ఆయనతో తిరుగుతూ అదొక సంతోషం, అదొక పీరియడ్ అంతే. అది స్వీట్ మెమరీస్. వంశీ గారి మాటల్లో చెప్పాలంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు, అవి ఎప్పుడు వాడవు. జయమ్మకి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బొంబాయిలో ఆయన పేరు విపరీతంగా, వాళ్ళ వారసుల పెళ్లి కూడా మొన్న జరిగింది, విపరీతంగా బాగా మారుమోగుతుంది. అలాంటి వ్యక్తి మీకు ఇల్లు కొని ఫ్లాట్ ముంబైలో ఇచ్చారు. నాకు ముంబైలో ఇచ్చారు, మాంచెస్టర్లో ఇచ్చారు, యూకేలో. మరి ఆయన గురించి ఏమో వద్దనుకున్నాను. నాకు అదేదో పరాయి సొమ్ము. అది ఇచ్చిన ఇల్లు ఏం చేశారు? ఇచ్చేసా. మళ్ళీ ఎవరు? ధీరుభాయ్ గారికి. పర్లేదు, ఆల్రెడీ చెప్పేశాను నేను. చూసారా ఆవిడ రేంజ్ అది, మనం చెప్పలేం. ఎంత అందగత్తి అంటే దుబాయ్ షేకులతో సహా ఆవిడ వెనక పడేవారు. ఆవిడ కావాలనుకుని డబ్బు మీద ఆశపడి ఉంటే ఈ పాటికి సగం హైదరాబాద్ కొనుక్కునేవారు, అప్పట్లో చెన్నై కొనేవారు. సో ధీరుభాయ్ అంబానీ గారు ఆవిడికి ముంబైలో ఫ్లాట్
ఇంకెక్కడ ఇచ్చారు? ఫస్ట్ మీరే చెప్పాలి, మాకు తెలియదు, మీరు చెప్తే వింటాం మేము. మాంచెస్టర్. ఓకే. నెక్స్ట్ మద్రాసులో కూడా? మెడ్రాస్లో లేదు, నా కష్టమే మెడ్రాస్లో. ఓకే. మరి ఆ ఫ్లాట్ మళ్ళీ ఎందుకు ఇచ్చారు? అసలు ఎవరైనా ఇచ్చింది తీసుకుంటారు, దాచుకుంటారు, ఇంకోటి తీసుకుంటారు, కానీ మీరు ఇచ్చింది నాకు వద్దని చెప్పి ఇచ్చేసి వచ్చేసారా? లేదురా, వాడు పోయిన తర్వాత మనము ఆ సొమ్ము ఉంచుకోకూడదు. ఆయన తాలూకా సెక్రటరీ ఒక ఆయన ఉండేవారు. అంత ఇష్టంగా నేను ఇష్టపడ్డారు కదా ఆయన కూడా. అదేంటక్క, మరి ఇద్దరు ఇష్టపడ్డారు కదా, ఆ ఇష్టంతో ఇచ్చిందని గిఫ్ట్ అంటారు కదా. గిఫ్ట్ అయినా కూడా మనం అక్కడికి వెళ్ళి ఉండలేము, వాళ్ళ తాలూకా వాళ్ళకి చేరుతుంది అనేసి ఆ సెక్రటరీ గారికి అప్పచెప్పేశాను ఆ పేపర్లన్నీ. అన్నీ అక్కడది కూడా మాంచెస్టర్ అక్కడది కూడా ఇచ్చేసారు. కొన్నాళ్ళు ఈ ముంబైలో ఫ్లాట్ అద్దెకు ఉంచుకొని 40,000 అద్దె వచ్చేది. ఒక రూమ్ నేను ఉంచుకొని, వాళ్ళు కూడా స్విట్జర్లాండ్ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉండేవారు. నేను ముంబై వెళ్ళినప్పుడు నేను ఆ రూమ్ లో ఉండేదాన్ని. ఫస్ట్ టైం ఇది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు, నువ్వు ఓపెన్ చేసావు. నేను ఓపెన్ చేశానా అంటే, అంబానీ గారి ఫ్యామిలీతో సంబంధం ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆవిడ డబ్బులు ఆవిడ తినాలి, ఆవిడే సంపాదించుకోవాలి అనే సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికారు తప్ప, ఆయన ఇచ్చిన ఏదైతే గిఫ్ట్ను కూడా వాళ్ళ తాలూకా మనుషులకు అప్పచెప్పిన వాళ్ళు ఈ రోజులు చాలా అరుదుగా ఉంటారండి. నామని పక్కమని అన్నీ మనకే కావాలనుకుంటారు. ఆవిడ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ విషయం ఎవరికి తెలీదు, నాకు తెలిసిన విషయంగా నేను అడిగాను. అక్క కష్టాలన్నీ నాకు తెలుసు. అక్క 2 కోట్ల పైన పోగొట్టుకున్నారు మీరు. 4 సారీ, నేను అప్పట్లో 2 అనుకున్నా. 40 years ఇండస్ట్రీ, అందరినీ సెటిల్ చేయంగా నేను నిలుపుకున్న 4 కోట్లు అలాగే ఉష్కాకి అయిపోయినాయి. నాగేంద్ర అని నా ఫ్రెండ్ ఉండేవాడు, అతను చెప్పేవాడు, నువ్వు అంటే గమ్మత్తుగా చెప్పేవాడు తెలంగాణ భాషలో. తెలంగాణ వాడు కదా, అన్ని చేర్చి గువ్వ దగ్గర పెడితే ఆ గువ్వ ఉష్షను ఎగిరిపోయిందంట అనేసి గమ్మత్తుగా. అన్ని ఒక దగ్గర దాచుకొని మనం ఫ్యూచర్ తర్వాత అందరికి మంచి చేద్దాం, ఉన్నంతలో భగవంతుడు సేవ చేద్దాం అనుకున్నారు మీరు. నా ఇదైతే అదే, ఇప్పటికీ కూడా అదే. నాకు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టాల్లో, తర్వాత శరత్ బాబు గారి పేరు మీద కూడా కొన్ని మంచి పనులు చేయాలనేది నా సంకల్పం. అది ఎందుకో తెలియదు, మరి భగవంతుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ నా కోరిక అయితే అదే. ఏమో, మీరు సంకల్ప సిద్ధి తప్పకుండా ఉంటుంది. సంకల్ప బలం ఉంది కాబట్టి సంకల్ప సిద్ధి జరుగుతుందని నేను నమ్ముతాను. ఈ 4 crores అనిలే కదా, అనిల్ గాడు అంటాను నేను. అతను ప్రొడ్యూసర్. ఒక విధంగా మా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు, విజయనగరమే, మా తమ్ముడు ఫ్రెండ్ కూడా. డ్రైవర్ గా వచ్చాడు, రాఘవేంద్రరావు గారి డ్రైవర్ గా ఉండి వచ్చి మన ముళ్ళపూడి రమణ గారి అబ్బాయి వరతో కలిసి ఏదో కొంచెం అట్లా సర్కిల్ పెంచుకొని ఈ సీరియల్స్లో ఎంటర్ అయ్యి ఈ ముత్యాల ముగ్గు, గోరంత దీపం ఇవన్నీ తీసేవాడు అతనే. అలా అన్ని సీరియల్స్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ అంతా అమ్మ అని ఇంకా కుక్క పిల్లల్లాగానే తిరిగేవారు వెనకాల. నేను చూసాను. ఆ డిమానిటేషన్ వచ్చినప్పుడు, ఆ 2000 రూపీ నోట్స్ అన్ని క్యాన్సిల్ చేసినప్పుడు, GSTలో వచ్చినప్పుడు అన్ని కొత్తగా వచ్చినాయి కదా, అవన్నీ వచ్చినప్పుడు అతను కుందన బొమ్మ అని ఒక సినిమా తీశాడు ఆ ముళ్ళపూడి వరగారితో కలిసి. అందులో 80 lakhs డెఫిసిట్ ఏమో అంటారు. వస్తే ఈ సీరియల్కి వచ్చిన ప్రాఫిట్స్ అంతా తీసుకెళ్ళి అందులో పెట్టేవాడు. ఈ సీరియల్ ఆగిపోయేది, ఆర్టిస్టులు వచ్చేవారు కాదు. షెడ్యూల్ స్టార్ట్ అయితే అమ్మ ఇవ్వవా నేను అప్పుడు వడ్డీకి ఇస్తానని తెలుసు. వడ్డీ చేయమ్మా నా పేరు. అప్పుడు ₹2 వడ్డీకి ఇచ్చేదాన్ని. నేను స్థలాలు కొనుక్కోకుండా, నీలాంటి వాళ్ళు రాగిణి లాంటి వాళ్ళు స్థలం కొని పడేయక్క, ఎందుకు మనుషుల్ని నమ్ముతాను అస్సలు, ఎందుకు అక్కడ ఆ మూల స్థలం ఈ మూల స్థలం అని. వీళ్ళకి పనికొస్తాయి కదా, నా బ్యాంకులో అంటే ఏమన్నా పిల్లల్ని పెడతాయా, వీళ్ళు ₹2 ఇస్తారు, నాకు అది నెల ఖర్చులకి వెళ్ళిపోతాయా, అదే ఇదితో నమ్మకంతో ఇస్తూ వచ్చాను. కానీ మీరు వడ్డీకి ఇవ్వడం వేరు, మీరు కష్టపడ్డ ఏ రోజైతే షూటింగ్ చేస్తే ఆ రోజు రెమ్యూనరేషన్ కూడా అది కూడా ఇవ్వలేదు. నాకు రెమ్యూనరేషన్ లేదు, అసలు లేదు, వడ్డీ లేదు. ఆర్టిస్టులకి అడిగినంత ఇలాగ టచ్అప్ బ్యాగ్లో కట్టలు పెట్టుకుని వెళ్ళి ఇస్తే అది తర్వాత అనేది అంట. ఆర్టిస్టులు ఎవరు నాకు చెప్పలేదు, ఆమెకి డబ్బు మదం అలా పడేస్తుంది, కుక్కకి బిస్కెట్లు ఇసిరినట్టు అనేసి అనేదంట. అట్లా ఆర్టిస్టులు ఎవరైనా నాకు హింటించుంటే మీ గురించి ఇలా మాట్లాడుతోందమ్మా, నా దగ్గర మాట్లాడరు, ఎందుకంటే నేను వెంటనే చెప్పేస్తాను. లేదు, మన యామిని భూమి క్యారెక్టర్, నవ్య క్యారెక్టర్ ఎవరు చెప్పాలా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా. వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసా, GSTతో సహా తీసుకున్నాను, అన్ని తీసుకున్నా మొత్తం. TDS అనుకున్నాడు ఇంకా ఇంత మోసపోయాను అంటే జబ్బు చేస్తుంది, బెడ్ రిడన్ అయిపోతాను, ఇంకా అసలు నేను మళ్ళీ లేవలేను అన్న పరిస్థితిలో వాడిది పోయిన జన్మలో నేను తినుంటాను, వాడికి రుణమై ఉంటుంది పోనీ అనేసి
మన సిసిఎస్ చుట్టూ ఎంత కాలం తిరిగాను, 6 నెలలు తిరిగాను. తిరిగి ఒకసారి వాళ్ళని పట్టుకొచ్చారు, ఇప్పిస్తామమ్మా అన్నారు. వాళ్ళు డబ్బులు తినేసి వాడిని వదిలేస్తే నేను అడిగాను కూడా, ఆయన అవినాష్ మహంత్ గారని, సార్ ఇలాగ చేశారండి, వాళ్ళు మోసం చేశారు, మీరు నాకు ఇప్పించుంటే నేనైనా మీకు ఇచ్చేదాన్ని, మీరేమన్నా అడిగితే. తన దగ్గర తినేసి తన్ని వదిలేశారంటే, ఎలాగ మాట్లాడతావమ్మా, మేము అలాగ చెయ్యము, మా ఆఫీసర్లు అందరూ చాలా స్ట్రిక్ట్, వాడికి మోసం చేయడం తెలిసింది కదా, నీకు కూడా మోసం చేయడం తెలిస్తే మోసం చేసి సంపాదించన్నారు. అసలు ఆ రోజుతో ఆ సిసిఎస్ గడప తొక్కలే నేను, పోయింది అనేసి. అదేంటి ఆ పోలీసులు అలా చెప్పడం? తర్వాత ఆయనకి బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబర్ దగ్గర కూడా ఇలాగ అన్నారండి. వాళ్ళ నాన్నకి ఫ్రెండ్ మహంతి గారు, అవినాష్ మహంతి గారు, స్ట్రిక్ట్ ఆఫీసరే, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఆయన ఎందుకు ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు, ఎవరో నాకు న్యాయం చేయాల అంటే ఇక మనకి న్యాయం జరగదు అన్నట్టుగా. నేను మొన్న ఫ్యామిలీ మెంబర్కి కూడా ఇలాగ అన్నారండి. అంటే అసలు అలా మనిషి కాదమ్మా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అడగనా అన్నారు. వద్దండి, అయిపోయింది ఆ కథ, వదిలేసేయండి అన్నారు. ఇప్పుడు వాడు దొరికి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పెట్టారు 2 రోజులు. వాడికి చక్కగా బిర్యానీలు తీసుకొచ్చి ఇచ్చారు. 3వ రోజు వాడి చెల్లెలు ఇచ్చి 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి విడిపించుకొని వెళ్ళింది. అన్నీ అయినాయి. ఇప్పుడు మీ డబ్బులు వెనక్కి రావు, ఇంకా రావని ఫిక్సా? నేను ఫిక్స్. చూసారా, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మీలా ఉంటారేమో. అసలు ఇన్ని కష్టాలు రావని ఫిక్స్ అయ్యాక ప్రశాంతంగా ఉన్నాను. నా కారు లేదు, నా నగలు లేవు, నా ఎఫ్డీ లేవు, ఏమీ లేవు, క్యాబ్లో తిరిగా. ఒకప్పుడు జయమ్మ అంటే అద్భుతమైన బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. మద్రాసులో కూడా ఆవిడకి పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇల్లు అమ్మి హైదరాబాద్లో కొనుక్కున్నారు అక్క, నాకు తెలుసు. తర్వాత అది మార్చి మళ్ళీ వేరేది కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కటే ఉందనుకో, ఆ ఫ్లాట్ ఒక్కటే. అది కూడా పెట్టి ఇద్దాం అనుకునే టైంలో రాము డైరెక్టర్ కోన రామాలయంలో షూటింగ్ చేస్తున్నారు, మంచిరేవుల రామాలయంలో. క్యారవాన్లో ఉన్నాను, వచ్చాడు. ఆ రాముడు వచ్చి చెప్పినట్టేనమ్మా, జై శ్రీరామ్, నిజంగాను ఆ రాముడు వచ్చి చెప్పినట్టే, నువ్వు మోసపోతున్నావమ్మా, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు, చూసుకో అంటే. ఆ నెక్స్ట్ డే ఛానల్కి వెళితే ఎంత మోసపోయాననేది ఆ మినిట్ తెలిసింది నాకు. ఇల్లన్నా మిగిల్చుకున్నా, రాముడే మిగిల్చాడు, లేకపోతే నిలువ నీడ కూడా లేదు. నేను ఆ ఇంట్లో ఉండి ఒక పూట తిన్నానో లేదో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ తర్వాత ఎలా గడుస్తుంది అక్క? ప్రేమ ఎంత మధురం శ్రీరామ్ ఇచ్చాడు. అమ్మ నువ్వు ఎందుకు అలాగ ఐడియల్గా కూర్చుంటున్నావు, ఊరికి ఆలోచించుకుంటూ చెయ్యి అనేసి తను తీసుకొచ్చి ఆ ప్రేమ ఎంత మధురంలో ఆర్య అమ్మ క్యారెక్టర్ ఇస్తే ఎంత పేరు వచ్చిందో దానికి, చాలా పేరు వచ్చింది. తను కూడా సీరియల్ కమర్షియల్గా కాకుండా నాకు ఏ రోజు డబ్బా ఆ రోజు వేసేసేవాడు, లేకపోతే ఏ వీక్ డబ్బా ఆ వీక్ వేసేసేవాడు. దాంతోనే నేను గెటాన్ అయ్యి 3 సంవత్సరాలు నాది అనుకుని చేసిన సబ్జెక్టు ఒక ఆర్టిస్ట్ వల్ల, అది కూడా చెప్పాను నేను మీడియాలో, ఇలాగ అయింది, తను వచ్చాక అంతా మారిపోయింది, నాకు నచ్చలేదు, తను మర్యాద ఇవ్వడం లేదు. ఒక శ్రావణ మాసం సీన్లో గాజులు లేకుండా పూజ చేస్తుంటే అత్తగారి హోదాలో నేను వండి పక్కన కూర్చొని పూజ చేస్తున్నప్పుడు, నేను ఆ సీన్లో లేకపోయినా పర్వాలేదు, పక్కనే ఉండి పేట వేసుకొని పూజ చేస్తున్నప్పుడు, అమ్మ నేను మొత్తం గాజులు వేసుకొని చేయాలన్నాను. నా చెయ్యి నా ఇష్టం, నువ్వెవతివి చెప్పడానికి అంది. ఒక నమస్కారం అని వచ్చాను. బయట ఉన్నాడు శ్రీరామ్, నాన్న ఇలాగ నాకు నచ్చలేదు, నేను వెళుతున్నాను. సరే అమ్మా నీ ఇష్టం అన్నాడు. కారు పిలిచాడు, పంపించేశాడు. దేర్ ఎండ్స్ మ్యాటర్. ఇంకా అక్కడి నుంచి సీరియల్స్ మీద విరక్తి వచ్చింది. తర్వాత త్రినయని వాళ్ళు గెస్ట్గా పిలుస్తూ అసలు నన్ను పువ్వులాగా చూసుకుంటారు నిజంగా. సాయిరామ్ గారు వాళ్ళు నేను కూడా చేశాను, చాలా బాగా చూసుకుంటారు, ఎంత బాగా చూసుకుంటారు. మా ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబినేషన్ అండి సీరియల్స్ లో. మా ఇద్దరం చేస్తే ఆవిడ పాజిటివ్, నేను విలను. నేను చాలా చాలా గట్టిగా, అసలు ఎలా అంటే పోటాపోటీ ఉంటుంది అనమాట మా ఇద్దరికి, చాలా బాగుంటుంది. అక్క అయితే ఎందుకే జనాలందరినీ మింగేస్తుంటావు అని అడుగుతుండేవారు నేను సీన్ లో ఉంటే. డైలాగ్ ఫాలో అయ్యేది కాదు, అది ఓన్ స్క్రిప్ట్. ప్రాంప్టర్ అలా ఉండిపోయేవాడు. అతను చెప్పే లోపల నువ్వు అందుకునేదానివి కదా, ఇక నువ్వు వల్లేసుకునేదానివి కదా. అది భగవంతుడు ఇచ్చాడు ఇంప్రూవైజేషన్. నిజమే, అది లక్. ఇలాంటి పెద్దవాళ్ళందరూ తయారు చేయడం అదృష్టం అక్క. ఎందుకంటే ఇండస్ట్రీలో 2 తరాలకి వారధిగా ఉన్నారు మీరు, అటు పాత తరం ఇప్పుడు కొత్త. నిజంగా సీనియర్స్ దగ్గర నుంచి మాకు దేవతలు దేవుళ్ళే వాళ్ళంతా. నాకు గుమ్మడి గారితో పరిచయం కానీ. మీకు ఎలాంటి వాళ్ళతో, ఇప్పుడు మీరు ఎవరెవరితో మీరు యాక్ట్ చేశారు? పాత సూర్యకాంతం గారు, నిర్మలమ్మ? లేదమ్మా, ఎవరితో చేయలేదా? నిర్మలమ్మ గారితో చేసిన గుర్తులేదు కానీ సూర్యకాంతం ఉన్నారు. నిర్మలమ్మ గారితో మీరు రౌడీ గారి పెళ్ళం ఇలాంటి సినిమాల్లో ఆవిడ ఉన్నారుగా. గ్యాంగ్ లీడర్ లో ఉన్నారు కదా, ప్యాక్ ఆడుకునేటప్పుడు సెట్ లో ఆమె ఓడిపోయిందంటే ఇట్లా విసిరి పారేసేవారు. ఆవిడ సత్యనారాయణ గారు చాలా ఉడుకుపోతారు. గుమ్మడి గారు గెలిస్తే ఆనందిస్తారు. నా అంత ఆటగాడితో నువ్వు గెలిచావు అన్నట్టుగా ఆయన ఆనందిస్తారు. ఆయనకి ఇది లేదు. వీళ్ళు చిన్నపిల్లలాగా ఉడుకు మొత్తానంతటి ఇసురు కొట్టేవారు, తొండి అన్నట్టుగా.
అలాగా అవును, సత్యనారాయణ గారి గురించి విన్నాను నేను ఆ మాట. ఎందుకంటే సెట్స్ లో ఎక్కువగా గుమ్మడి గారితో కలిసి కూర్చొని కార్డ్స్ అవును, అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చేవారు, గుమ్మడి గారి ఇంటికి వచ్చేవారు వీళ్ళంతా, గిరిబాబు గారు, సత్యనారాయణ, నిర్మలమ్మ గారి గురించి తెలియదు ఇలా అని. అవును, ఉడుకు మొత్తం చాలా వీళ్ళిద్దరే. అవునా, కానీ వంటలని చేసుకొని వచ్చేవారు చాలా. అక్కడే స్పాట్ లోనే చేసేవారు. షావుకారు జనక్ గారు కూడా అలాగనే స్పాట్ లోనే. ఏమి ఇష్టం చెప్పు. తర్వాత మళ్ళీ ఎవరిని చూసారు మీరు అలా వంటలు చేసేవాళ్ళని? నా చెల్లి కళ్యాణ్ చూసి. నన్ను కళ్యాణ్ పిలుస్తారు, కళ్యాణ్ అని పిలవరు. నువ్వు వంటలు చేసేవాళ్ళు మళ్ళీ ఎవరు చూసారు? మొన్న కూడా బెల్లం ఆవకాయ ఇచ్చావా, ఎంత బాగుందో. థ్యాంక్ యూ అక్క. నువ్వు చెప్పారని, మీరు చెప్పారనే నేను మళ్ళీ వండి చేసావు. పాత ఆవకాయ ఉంది కానీ నీకోసం ఫ్రెష్ గా చేస్తానని ఈ సంవత్సరం పెట్టి పంపించాను. అది పెట్టావు, ఇది పెట్టావు, చాలా బాగుంది. పెరుగన్నంలో అదే నంచుకుంటాను. చాలా బాగుంది. మీకు బెల్లం అలవాటు కదా, కంపల్సరీ భోజనం అయిన తర్వాత బెల్లం తింటుంది అక్క. అక్క దగ్గర నుంచి మాకు కూడా అలవాటు అయింది. కానీ ఒక్కటక్క, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని భరించి, ఇన్ని బాధలు అంత ప్లెజెంట్గా, అంటే నాహంకర్త హరింకర్త అని ముందు ఎందుకన్నానంటే మీ గురించి నేను అన్నింటికీ ఆయనే, పరమాత్మ తప్పేం లేదు. ఇంటికి వెళ్ళంగానే రమణ మహర్షి మొహం చూడంగానే ప్లెజెంట్గా, ఒక పక్క సాయిబాబా గారు, ఒక పక్కన రమణ మహర్షి గారు, నీకు నేనున్నాను అన్నట్టుగా అటు ఇటు చూసుకుని మాట్లాడుకుంటూ. తెలియదు ఎలా అయిపోతుందో, నేను చెప్పలేను. కానీ ప్రేమంత మధురం మానేశాక ఏమీ లేదు, దాని తాలూకా. ఎవరైనా మంచి క్యారెక్టర్స్ ఇస్తే చేస్తారు. సినిమా బెస్టేనమ్మా. సినిమాల్లో అయితే క్యారెక్టర్ చేస్తాను, ఇంకా సీరియల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాకు వద్దు. ఎవరైనా గెస్ట్ గా పిలిస్తే వెళ్తాను. మొన్న రాధమ్మ కూతురు ఎవరో పిలిచారు, దానికి వెళ్ళాను. త్రినైని వాళ్ళు ఎప్పుడన్నా టక్కన, అంజన్ రైటరు, నాకు చాలా ఇష్టమైన రైటర్, తను పిలుస్తాడు. వాళ్ళు ఏ రోజు డబ్బా ఆ రోజు కవర్లు ఇచ్చి పంపించేస్తారు. 6 పైన నన్ను ఉంచారు. ఏం భోజనం కావాలో అడిగి మరీ తెస్తారు. సాయిరామ్ గారు కూడా తెస్తారు. ఇంకా అందులో కో ఆర్టిస్టులు అందరూ కూడా, అమ్మ ఉంది వాళ్ళ, తను వెజిటేరియన్, ఏమీ తినదు అన్నట్టుగా వాళ్ళందరూ చేసుకొస్తారు. ఈ అభిమానం చాలు కదరా. ఏ రోజన్నా మీరు రోజు మనసులో అంతా ఒకసారి గుండె మీద చేసుకొని ఇంట్లో కూర్చుని ఏడుస్తారా, బాధపడతారా? నా జీవితంలో దిగులుతో ఏడవనరా. ఏదో మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను. నాకు మానస సరోవర్ వెళ్ళాలనేది చాలా పెద్ద కోరిక. అది ఎలా తీరుతుందో తీరదో కూడా తెలియదు, కానీ ఆ మెడిటేషన్లో కూర్చుని ఆ మానస సరోవర్ మొత్తం చూసేస్తాను. అప్పుడు అలాగ జల జల జలగా కారిపోతా ఉంటాయి. నాకు దుఃఖంతో కాదు, నాకు జరిగిన లోట్ల గురించి నేను ఏడవను. నేను తప్పు చేశాను, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వాల. నాకు ఇది రాసి పెట్టుంది, నా కర్మలో ఇది ఉంది, జరగాలి, జరిగింది, అనుభవించాను. బి గ్రేడ్ మూవీస్ చేసినందుకు ఏమీ లేదు, అప్పుడు కూడా ఏమీ లేదు. నేను డబల్ పీస్ డాన్సర్, ఒక అద్భుతమైన. నిజమే, అందుకే నేను డాన్స్ స్కూల్ పెట్టలేకపోయినాను. ఎవరైనా స్టూడెంట్స్ ని పంపిస్తారన్నా కూడా నేను భయపడ్డాను. ఈ వ్యాంప్ వేషాలు వేసే ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని తల్లిదండ్రులు పంపించరేమో అని ఆ రకంగా నాలో నేనే మదనపడి స్కూల్ మానేసి డాన్స్ ప్రాక్టీస్ మానేసి షేప్ అవుట్ అయిపోయిన రోజులు తప్పించి నేను రిగ్రెట్ అవ్వాల. సరే, నా ఫ్యామిలీకి నేను అన్నం పెట్టాను, అది కూడా నేను గొప్పతనంగా చెప్పుకోను. ఆ కుటుంబంలో పుట్టించారు భగవంతుడు. ఎందుకో ఫ్యామిలీ అందరికి మీరే ఆధారం. నేనే 14 మంది చెన్నైలో. ఏం చేస్తారు మరి, మీకు సపోర్ట్ చేయరా? సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏం చేస్తారు, మాట మీకు వాళ్ళే చాలా వరకు ముంచారు అన్నది కూడా బయట ఉన్న వాదన ఉంది. అది జగమెరిగిన సత్యమే. మళ్ళీ మళ్ళీ చెప్పి చచ్చిన పాముని ఇంకా చంపకూడదు. ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు అన్నలు, 2 అక్కలు, నేను లాస్ట్. మొత్తం 5 లాస్ట్ అమ్మాయిని ముద్దుగా చూసుకోవాల్సింది పోయి సంపాదనతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మనీ ఎర్నింగ్ మిషన్ నేను ఒక ATM లాగానే వాళ్ళకి. ATM అంతే. ఇంకా ఎప్పుడు నేను గర్వపడలేదు. పోనీలే, నేను ఇంతమందికి అన్నం పెట్టగలిగాను, ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడని అలా సంతోషించాను తప్పించి నేను మీకు పెడుతున్నాను అనేసి వాళ్ళ మీద ఏనాడు అధికారం చెలాయించడం కానీ. ఇంకా 2 మేనగోడళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళకు ఉన్నారు, ఇంకా 30 years వచ్చేసాయి. వాళ్ళకి ఏదో చేర్చి పెట్టాను, అది కూడా తీసి వాడికి ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చేరిస్తే బాగుండే అని ఉంది, కానీ ఇప్పుడు చేర్చే వయసు కాదు, వచ్చే ఆఫర్స్ కూడా అట్లా ఏమీ రావడం లేదు. సరే, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఇంకా లేదమ్మా నాకు దాని మీద. డాన్స్ స్కూల్ పెట్టి ప్రశాంతంగా కూర్చొని ఆధ్యాత్మికంగా. ఆవిడ అదృష్టవంతురాలు, గ్రేట్ అమ్మాయి. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. జస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మనీ ఆర్థికంగా బ్యాక్గ్రౌండ్ లేదు. ఏం లేదక్క, మీరు పని చేయండి, ఇట్లా యూట్యూబ్ ఛానల్లోనే మీరు వీక్లీ వన్స్ క్లాస్ తీసుకొని అది టెలికాస్ట్ చేయండి, బాగుంటుంది. ఒక 4 స్టూడెంట్స్. అసలు ఆలోచన లేదు నాకు, వద్దు. ప్రశాంతంగా రమణ మహర్షి బుక్స్ చదువుకుంటూ, చక్కగా ఈటీవీ సినిమాల పాత సినిమాలు చూసుకుంటూ, నా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ, ఇదే నా ప్రపంచం. అంతేనా? అంతే. ఎవరైనా వస్తే
ముద్ద పెట్టడం, ఇదే నాకు ప్రశాంతత. ఏదన్నా గుళ్ళు తిరగడం లేదు, అసలు ఇంకా ఏమో సంపాదించాలి ఏమో చెయ్యాలి అనే ఉత్సుకత అయితే లేదు. ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒకళ్ళ చేత చేయించుకోకూడదు. ఏంటి అసలు మీ ఫైనల్ డెస్టినేషన్? నేను ఇది ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఒక ఏదైనా సేవాభావంతో ఉండిపోతాను అంటే మీరు? నాకు ఆర్థికంగా భగవంతుడు శక్తి ఇస్తే నిజంగా సేవాభావంతోనే ఉంటాను నేను, ఖచ్చితంగా. అది భగవంతుడు నాకు ఇవ్వనన్నప్పుడు నువ్వు అన్నట్టు ఆశ్రమం అనేది ఎప్పుడు ఉంటుంది నాకు ప్రశాంతంగా, ఒక వాటర్ ఫాల్ దగ్గర ఒక చిన్న కుటీరమో ప్రశాంతంగా అలాగా గడుపుదామని ఉంటుంది. కానీ మన డెస్టినీ ఆయన ఉన్నాడు కదా డైరెక్టర్, ఆయన ప్లాన్ చేస్తాడు. చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం? ఆయన మంచి వ్యక్తి. ఆయన నా గురించి ఎంత మంచి కామెంట్ చేశారో తెలుసా? అక్కిరాజు గారు అని పాలకొల్లులో నువ్వు వినే వింటావు, మనకి అందరికి ఆయన లేరు కూడా అసలు. పోయినారు అక్కిరాజు గారు, తెలీదా? అయిపోయింది 3-4 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ అబ్బాయి ఆయన దినానికి నాకు ఆయన ఫోన్లోంచి మెసేజ్ పెడితే స్టన్ అయిపోయినాను నేను. అసలు ఎంత బాగా పలకరించేవారు. రామ్మ ఇవన్నీ చూద్దు, అక్కడ గుళ్ళని చూపిస్తాననేసి. దేనికి చెప్పడం, అక్కిరాజు గారు వాళ్ళు చిరంజీవి గారితో ఫోటో కావాలమ్మా అనేసి పాలకొల్లు నుంచి ఒక 5-6 వస్తే నేను తీసుకెళ్తానని అప్పుడు ఉంది నాకు. అప్పుడు నేను ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే వాళ్ళ సెక్రటరీ ఎవరో ఫోన్ తీస్తారు, విషయం ఏంటో చెప్పండి అంటారు, కలవడానికి అవడం లేదు. నాకు అర్థం కాలే అసలు. ఇప్పటి సంగతి పక్కన పెడితే అప్పుడు మోహన్ బాబు గారితో మీ పరిచయం? అయ్యో అసలు ఎంత అభిమానమో. ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళిపోతా, మాజయ్య అనేసి. నాకంటే నువ్వు ఇంకా ఎక్కువ అభిమానం కదా ఆయనకి. అవును, చాలా 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 మంచి వ్యక్తి. ఆయన చూస్తే అందరూ హడలిపోతారు, కానీ నాకు నిజమైన హీరో మోహన్ బాబే నాకు. సో చిరంజీవి గారు ఏదైనా చిన్న సహాయం చేసి మేము పబ్లిసిటీ ఇచ్చుకుంటాము, ఈ అమ్మాయి వృత్తి వేరు ప్రవృత్తి వేరు, ఎంతో మందికి ఎన్నో చేస్తుంది కానీ చెప్పుకోదని. చాలా గ్రేట్ కాంప్లిమెంట్. చాలా మందికి చేస్తారు, చాలా మందికి ఎన్నో రకాల గుప్తదానాలు చేస్తారు. అలాగే శరత్ బాబు గారు ఒంట్లో బాగలేకుండా ఏఐజీలో ఉన్నప్పుడు కూడా నేను ఆయన రిక్వెస్ట్ చేశా, ఎవరి ద్వారా, హీరోయిన్ సుహాసిని ద్వారా రిక్వెస్ట్ చేశా, అమ్మ ఒకసారి ఆయన్ని వచ్చి మన ఏఐజీ డాక్టర్ గారితో మాట్లాడి నాగేశ్వర రెడ్డి గారితో కొంచెం మంచి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందేమో చూడండి అంటే, ఆయనకి లేదు ఇంకా ఆయుష్, అంతే 4 నెలలు కోమాలో ఉన్నారు, అసలు ఏమీ తెలియదు ఆయనకి ఏమైందో కూడా. అట్లా అంతటి దైవభక్తి ఉన్నవాడు, అంత టకటక నడిచి యాత్రలు చేసినవాడు, ఈయనకేంటబ్బా ఈ కర్మ అనేసి ఏడ్చాను. కానీ అంతే. అలాగా పాపం వచ్చారు ఆయన, వచ్చి ఎన్నోసార్లు శరత్ అని పిలిస్తే, నాగబాబు గారు అసలు నాకు దేవుడు. ఆయన్ని బాగా అంటాను. నేను ఇలాగ కష్టంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆయన కాఫీ షాప్కి పిలిచి జయారామ్మ అనేసి ఒక కవర్ ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయో, ఏమీ ఎదురు చూడకుండా. గ్రేట్, థ్యాంక్ యూ నాగబాబు గారు. నిజంగా నేను దేవుడనే చెప్తా ఆయన్ని. ఇప్పుడు ఆయన ఏదో చైర్మన్ అవుతారంటే చాలా సంతోషించా. అబ్బా దర్శనాలు బాగుంటాయి అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, బయట వచ్చిన మేమందరం కూడా సంతోషించాం, పెట్టాము అన్ని సపోర్ట్. కానీ ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు వస్తారో ఏమన్నది. తర్వాత కలుద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ ఇంకా ఈ మధ్య కాలంలో కలవాలి. ఆయన అసలు కలవట్లేదు ఈ మధ్య కాలంలో. ఆయన నెంబర్ కూడా తెలియదు నాకు. ఆయన పక్కన ఎవరికో ఇచ్చేసి ఆయన ఫోన్ కూడా వాడట్లేదు. నేను కూడా ప్రయత్నం చేశాను, సరే ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం అని. ఇక బాబు మోహన్ గారు, కోట గారు వీళ్ళందరితో ఎక్కువ చేశారు మీరు. అయ్యో, కానీ బాబు మోహన్ గారు ఏ విధంగా ఉంటారు? ఆయన సపోర్ట్ చేయరా? ఏం చేయలేదమ్మా. నేను బాగుంటే చేస్తారా అంటారు కానీ ఏమి చేయలేదు. ఆయన ఆప్యాయంగా పలకరిస్తారు, నా జయోడా అని అంతే. అక్క మీరు చాలా ఇండస్ట్రీలో చాలా మందికి లొంగాల్సి వచ్చింది అన్నారు ఒక ఇంటర్వ్యూలో. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సి వచ్చింది? నేను ఇవన్నీ చెప్పానని నన్ను ఒక్క తిట్టలేదు వాణిశ్రీ గారు. ఎందుకు, నీకు అవసరమా? మనకు తెలియదా మన జీవితాలు? నువ్వు చెప్పుకుంటే భగవంతుడితో చెప్పుకో, ఎందుకు జనాలకి చెప్పి వాళ్ళు వేరే ఏదేదో హెడ్డింగ్లు పెట్టేసి. మీడియా వాళ్ళరా నిజంగా మనం చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా పెట్టండి, అదొకటే నేను చెప్పగలను. నాకు అసలు ఒక్క చెడ్డ కామెంట్ రాలేదు తెలుసు. ప్రజలకి చాలా అభిమానం, ఎంత అభిమానం నిజంగా. నేను చదవను అసలు ఆ కామెంట్స్, అవి అందరూ చెప్తుంటే విని చాలా సంతోషించా. చాలు ఈ అభిమానం, చాలు ఈ జనం. అది అయిపోయిందమ్మా అలాగే. అంటే ఇంత అందగత్తే ఈమెకి హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వాల్సిన ఇండస్ట్రీ సరిగ్గా మనుషులు వాడుకోదు అనడానికి జయలలిత గారు ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆవిడని హీరోయిన్గా మనం చూడాల్సిన పర్సనాలిటీ
ఈరోజు ఒక వ్యాంప్ అని ముద్రేసి తల్లి క్యారెక్టర్స్ కూడా నాకు గ్రహణం ఎంత ఇష్టం అక్క, ఎంత బాగా యాక్ట్ చేశారు. గ్రహణం అయితేనా అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా, నేనే ఇండస్ట్రీకి మదర్ అన్నట్టుగా అయిపోయింది. అంటే అహంభావం కాదు అనుకున్నా, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అది అలా పోయింది. గోపిక గోదావరి పోయింది. మిథునం నేను భరణి గారు చేయాల్సింది. లక్ష్మీ బాల ఆ సినిమా చూసి సగం సంతోషంతో ఏడుస్తాను, సగం కుళ్ళుతో ఏడుస్తాను. అయ్యో నేను మిస్ అయిపోయాను. భరణి గారు నాతో చెప్పారు, నేను అడిగాను ఈ విషయం భరణి గారిని. అడిగితే అమ్మా జయకి నేను చెప్పాను, మాట ఇచ్చాను, నేను ఒకవేళ చేస్తే ఆ క్యారెక్టరు జయనే చేపిద్దాం అనుకున్నాను, బాలుగారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆవిడ అనుకున్నాము, అది బాలుగారితోనే అయిపోయింది ఆయన చెప్పారు, కాబట్టి ఇంకా కుదరలేదమ్మా. కానీ జయకి బాగా ఉండిపోయింది అని చెప్పారు. ఇష్టమైన సబ్జెక్ట్ చాలా, అసలు చాలా నాకు అట్లా ఇష్టమైన అయిపోయింది. సప్తపదిలో డాన్సర్ క్యారెక్టర్, సప్తపది విశ్వనాథ్ గారి క్యారెక్టర్. మయూరి అదంతా అయిపోయి స్క్రీన్ టెస్ట్ అంతా అయిపోయి మన్నాడు సెట్స్కి వెళ్తామనగా సుధా గారు దొరికారు, ఒరిజినల్ క్యారెక్టర్. ఆవిడే ఒప్పేసుకున్నారు. నిజంగా అది ఆవిడతోటే అంత హైలైట్ అయిపోయింది. అది దానికి నేనేం కుళ్ళుకోలే. సో ఓకే, కరెక్ట్ అయిన ఆవిడకి వెళ్ళింది. అలా మిస్టర్ విజయ్, శోభన్ బాబు గారి పక్కన రాధ, ఆ క్యారెక్టర్ పోయింది. చటర్జీ గారు ప్రొడ్యూసరు. ఇలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నాకు వెళ్ళిపోయిన క్యారెక్టర్లు. అవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ క్యారెక్టర్ చేస్తే ఏంటనేది అలాగే వెళ్ళిపోయాను తప్పించి ఒక విరక్తిలోనో లేకపోతే ఫ్యామిలీని గెట్ ఆన్ చేయాలనో. ఇష్టపడి చేసిన క్యారెక్టర్లు అయితే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. శృతిలయలు ఇష్టపడి చేసిన క్యారెక్టర్. శృతిలయలు నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ మీద, ఏదో పేరు ఉంటుంది, పాంచాలి. నేనైతే ఆ క్యారెక్టర్ చూసి చిన్నదాన్ని, నేను బాగా అప్పుడు చూసి అసలు ఏం, ఆయన కూడా జానకమ్మ గారు అబ్బాయి మురళి జానకమ్మ గారి ఇంటికి, అవును మురళి గారు ఆ క్యారెక్టర్ అంత బాగా చేశారు. ఇప్పటికీ నేను చెప్తుంటా జానకమ్మ గారి ఇంటికి వెళ్ళేప్పుడు. ఆ సినిమాలో రాజశేఖర్ గారికి తెలుగు నేర్పించేదాన్ని నేను. జయ నాకు తెలుగు నేర్పించావు అంటే సాయంత్రం పూట ఆయనకి ఇది ఇలా పలకాలి, ఇది ఇలా పలకాలి అని ఆయనకి. అక్క మీరు ఎప్పుడైనా నేను హీరోని పెళ్లి చేసుకోవాల్సి ఉండింది కానీ మిస్ అయిన ఫీల్ అయిన హీరో ఎవరు లేరు? అట్లా ఎవరు లేరు. నిజం చెప్పండి. నేను ఫస్ట్ చిరంజీవి గారిని చూసినప్పుడు ఈయనలాగా ఒక అన్న ఉంటే బాగుండు, అన్ని రకాల సంబంధాలు ఆయనలో చూసేది. ఒక తండ్రి ఉంటే బాగుండు, ఆయన ఫాదర్లీ పర్సన్, ఎలాగో ఆయన చూడగానే ఫీల్ వస్తుంది మనకి. ఒక లవర్ ఉంటే బాగుండు, అలాగా ఫీల్ అయినాను. కానీ ప్రత్యేకంగా వీళ్ళని పెళ్లి చేసుకుంటే శోభన్ బాబు గారిని అనుకోలే, లేదు. ఇష్టం, వాళ్ళందరూ ఆరాధన అంతే. వాళ్ళంతా దేవుళ్ళు, ఒక ఆరాధకురాలు, ఒక కృష్ణుడికి ప్రేమ ఆరాధిస్తాం కొంతమందిని, ఎక్కువ ఆశించు. నేనైతే శోభన్ బాబు గారిని ఆరాధించేది, అంటే అంత బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకున్నాను. నేను కూడా బాలు గారు బాగా ఇష్టం నాకు అనుకుని ఒక స్టేజ్ యాంకరింగ్ చేసేటప్పుడు అన్నాను, మళ్ళీ జన్మ ఉంటే బాలసుబ్రహ్మణ్యం గారికి భార్యగా పుట్టి ఆయన ఒళ్ళో పడుకుని ఆయన పాట వింటూ చనిపోవాలి అని. నేను మిథునం సినిమా చేస్తున్నప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గారు మాకు అన్నయ్యలా అనమాట, వాళ్ళ ఊర్లు వెళ్ళి భరణి గారు షూటింగ్ చేస్తుంటే బాలు గారి కోసం డ్రైవింగ్ కొత్త నాకు కార్ తీసుకుని వెళ్ళిపోయాను, ఎక్కడ గుర్తొస్తానో తెలియదు. విజయనగరం నుంచి వైజాగ్ నుంచి విజయనగరం జిల్లా రాజాం వావిలి వలసలో షూటింగ్, నేను వైజాగ్ లో ఉన్నాను అప్పుడు. కార్ తీసుకుని వెళ్ళిపోయాను, నాకు డ్రైవింగ్ రాదు సరిగా. ఈవినింగ్ 5 వరకు అక్కడే కూర్చున్నాను, 7 o'clock రిటర్న్ రావాలి, నాకు రాదు డ్రైవింగ్. నేను కొంచెం వచ్చిరాను డ్రైవింగ్ లో, బాలు గారు అంటే పిచ్చి, ఆయన ఎదురుగా వెళ్ళి పాట పాడిన ఆయన చూస్తే అడ్మైరింగ్, అలా ఉండిపోయేదని. ఆయన నాకు చాలాసార్లు నువ్వు అన్నావు కదా ఎప్పుడైనా ఏడ్చావని, ఆయన్ని పాటలు వింటూ ఆయన్ని చూశానంటే ఏడ్చేస్తాను. కొంతమందికి చావు ఉండకూడదు అనిపిస్తుంది. ఒక బాలు గారికి, విశ్వనాథ్ గారికి, ఒక బాలచందర్ గారికి, ఒక బాపు గారికి, వీళ్ళందరికీ మరణం ఉండకూడదు. అది తలుచుకుంటే మాత్రం వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు పోయినా కూడా అంత నేను ఏడుస్తాను. భగవద్గీత చూసాము, కర్మ సిద్ధాంతం తెలుసు, పుట్టిన వారికి మరణం తప్పదు, గిట్టక తప్పదు తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళని ఎందుకు పుట్టించి అంత పిచ్చి రేగించేసి గంధర్వంశతో పుడతారు. గంధర్వులు మనల్ని అలరించి మళ్ళీ అక్కడ వాళ్ళకి ఆ స్థానానికి వెళ్ళిపోవాలి. వాళ్ళు చూడు, ఒక మన శంకరాచార్య గారు 32 సంవత్సరాలకి ఆది శంకరాచార్య. మరి ఇవన్నీ ఏమిటి? ఇదంతా మనకు తెలిసినదే. మీరు అదే లైన్ లో ఉన్నారు. వాళ్ళు మహానుభావులు అలా వచ్చి అలాగ పుణ్యకార్యానికి వచ్చి వెళ్ళిపోయారన్న వీళ్ళ పాటలు వింటూ ఘంటసాల గారు కూడా అంత అనిపించదురా నాకు ఎందుకో. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని మహానుభావుడు ఎందుకు చనిపోయావయ్యా నువ్వు అనేసి నేనైతే ఆయన కోసం నేను గుండు గీయించుకుంటానని చెప్పి మొక్కాను. నేను మొక్కేసాను ఆయన తగ్గిపోవాలి, నేను ఎప్పుడు జుట్టు ఇవ్వను. ఏమన్నా మంచి క్లిప్పింగ్స్ కనిపిస్తే ఎస్పీ శైలజ గారికి పంపిస్తాను. ఈ సందర్భంగా ఎస్పీ శైలజ గారి గురించి, వాళ్ళ దంపతుల గురించి చెప్పాలి. నాకు పెళ్ళయి నేను కొంచెం కష్టకాలంలో ఉన్న టైంలో మలయాళ మతంతో పెళ్ళయి నేను వాళ్ళ ఇంటికి వెళితే నాకు భోజనం పెట్టి
చీర సారే పెట్టి నాకు కొంత క్యాష్ ఇచ్చి వాళ్ళ ఇంటి ఆడబడుచులాగా వాళ్ళు చూసుకున్నారు. అది నేను ఒక స్టేజ్ మీద చెప్తే శైలజమ్మ ఉంది పక్కనే, ఎందుకండి చెప్తారు, చెప్పుకోవాలమ్మా, పొందిన విశ్వాసాన్ని చెప్పుకోవాలి, చేసిన సహాయాన్ని మర్చిపోవాలి కానీ ఇచ్చిన వారిని మర్చిపోకూడదు అనేసి ఆవిడతోటి చాలా క్లోజ్గా ఉంటాను. అమ్మ అమ్మ అంటూ. ఇంకా ఇండస్ట్రీలో ఎవరితో బాగా మీకు అనుబంధం ఉంటుంది? ఇండస్ట్రీలో వీళ్ళు చాలా నాకు హెల్ప్ చేశారు, వీళ్ళని నేను ఎప్పటికైనా ఒకసారి స్మరించుకోవాలనుకునే వాళ్ళు ఎవరు మీ లైఫ్లో? పాత వాళ్ళు కావచ్చు, అప్పుడే హీరోలు కావచ్చు, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, వీళ్ళంతా కావచ్చు, లేకపోతే కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వాళ్ళు ఎవరు నాకేమి పెద్దగా పరిచయం లేదు, అంత అనుబంధం లేదమ్మా. అసలు ఉంది గుమ్మడి గారితోనే. గుమ్మడి గారి గురించి కూడా చాలా రూమర్స్ పెట్టారు, పెడతారు. నా తండ్రి వయసు రూమర్ స్ప్రెడ్ చేసి ఆయన జయమ్మ ఉంటే నాకు ఒక 5 సంవత్సరాల ఆయుష్ పెరిగినట్టు ఉంటుందంటే నేను అప్పటి కాలంలో పెట్టారు. ఎన్టీ రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారు లాగా క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పొద్దున్న లేస్తే బాచి నేను ఆయనకి ఏమి ఇష్టమైన వంటలో చేసుకెళ్ళి రాత్రి వరకు ఆయనకి ఉండి ఆయనతో పేకాడుకొని ఆయనతో వైన్ తీసుకొని ఆయనకి ఇష్టమైన ఫుడ్ పెట్టి ఆయన పడుకోబెట్టి అప్పుడు వచ్చేవాళ్ళం. నాకేమన్నా ఆయన అందగాడా, ఆస్తి ఉన్నవాడ, కూతురే పంపించేది ఆయనకి. ఆ ఇల్లు తీసుకొని ఆయనకి దాని తాలూకా వడ్డీలాగా మంత్లీ ఎంతో పంపించేది. ఆయన నాకేం సహాయం చేస్తారు? అంతే, జనాలకి తెలియక మాట్లాడతారు. కలికాలం. మంచి చేసిన అదే. గురువు గారు ఎలా ఉంటారు? పరచూరి గోపాల్. అయ్యో అస్సలు కొంచెం చిన్న వాయిస్లో తేడా కనిపించిందంటే వీడియో కాల్ చేస్తారు, ఏమైంది ఏదో తేడాగా ఉంది నీ వాయిస్ అనేసి. అది చాలా, వీళ్ళంతా బ్యాక్ సపోర్ట్ నాకు. అక్క, చాలా అద్భుతమైన విషయాలు మీ అంతరంగ లోతుల్లో ఎక్కడైతే ఏదైతే పెయిన్ ఉందో అన్నీ మ్యాక్సిమం అత పంచుకున్నారు. ఎందుకంటే నేను అందరూ ఇంటర్వ్యూస్ నేను అందరికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, బట్ నన్ను కూడా చెయ్యండి, మీరు కూడా బాగా మాట్లాడతారు, బాగా చేయగలరు అని కొంతమంది చెప్పారు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ అటెంప్ట్ ఇస్ బెస్ట్ అటెంప్ట్ మీతో అది కూడా. ఎందుకంటే నాకు మీతో ఉన్న ఆ ర్యాపో వల్ల నేను కొంచెం అంత ఫ్రీగా ఉన్నాను. ఫ్యూచర్ కూడా అలాగే ఉండాలని అందుకని వినాయకుడు ఇచ్చారు. ఆదిదేవుడు ఎందుకు అనిపించింది, ప్రత్యేకంగా ఏమి కొని తీసుకురాలేదు, నా ఇంట్లో ఉన్న వినాయకుడినే నీకు చాలా సంతోషం. నాకు ఆయన రావడం ఇంకా సంతోషం అనిపించింది, ఎందుకంటే విఘ్నాలు లేకుండా అదే మొదటి అనిపించింది. ఆ ప్రసాదము, శ్రీశైలం ప్రసాదం, అమ్మవారి ప్రసాదం కరెక్ట్ గా ఉన్నాయి. సంతోషం. మీ ఫ్యూచర్ కూడా మంచి సినిమాలు ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకోండి డైరెక్టర్స్ గా. నేను కూడా డైరెక్టర్ గా మారబోతున్నాను, ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ అక్క చేస్తుంది. నా ఇంటర్వ్యూ అయిపోద్దని నేనేం చెప్పలేదు. సో మీకు మంచి వేషాలు రావాలి. అమ్మగా మీరు ఏదైతే అమ్మతనాన్ని మిస్ అయ్యాను అనుకున్నారో అలాగే నేనే ఇండస్ట్రీకి అమ్మనైపోతాను అన్నారు చూసారా. ఇప్పుడు మీరు ఏమైంది భాగ్యం కథ నుంచి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం అనుకుంటా. కాదు ఏకాకి కాదు, అందరూ మన వాళ్ళు ఉన్నారు. ఏకాంతం, ఒంటరితనం అనుకోని ఏకాంతంలో ఉంటున్నారు, అలాగే గడుపుతున్నారు. మీరు ఎంతో మంది మనసులో కాంతగా ఉన్నారు, కానీ ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ దగ్గరికి మీరు చేరుకోవాలని చేసే ప్రయత్నం, అలా ప్రతి నిమిషం కూడా ఆయన సన్నిధిలో గడపాలనుకునే మీ ఆరాటం, దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రశాంతత అన్నీ కూడా నేను చూస్తున్నాను. పూజలు ఎంత బాగా చేస్తారో నాకు తెలుసు. మీ పోయిన సంపద గురించి మీరు ఏ రోజు ఆలోచించలేదు. వచ్చింది ఉన్నది వెళ్ళిపోయింది, అంత ఆధ్యాత్మిక సంపదను కూడగట్టుకుంటున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో ముందుకు ఇంకా మీరు ఇలాగే నడవాలని, మీరు అనుకున్న విధంగా మీరు అందరికీ మంచి చేయాలంటే మీకు మంచి జరగాలని, వీలైతే ఆ శరత్ బాబు గారు ఏదైతే మీకు ఇవ్వలేదో అదేమైనా ఇస్తే బాగుంటుందని ఆశ. అది ఏదైనా వస్తే అందరికీ మీరు మంచి చేస్తారు. కాదు, మీకు వాటా ఉంటుంది, ఎందుకంటే పెళ్లి చేసుకున్న భార్య మీరు. సో అది రావాలని నేను కోరుకుంటూ, మీకు మంచి జరగాలని కోరుకుంటూ, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తృణప్రాయంగా ఉంటాయి. అంతే, అదే విధంగా మీరు ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని అన్యాయం చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా భగవంతుడు గట్టి మనం అనకూడదు, ఆయన చూసుకుంటారు. ఆయనే ఉన్నాడు. మీరు అనొద్దు, నేను అంటున్నాను మీ తరపున. వద్దు, నీ నాలుక మీద మచ్చ ఉంది, నువ్వేమంటే అది అవుతుంది అనొద్దు. అందరి మంచిగా కోరుకో నువ్వు. శుభాశిస్సులు. థ్యాంక్ యూ అక్క. అక్కకు భయం, నేను ఏదైనా అయిపోతుందని అన్ననివ్వరు నన్ను. వద్దు. సో నన్ను చాలా ఆవిడకి తెలుసు నా గురించి, నేను ఏదైనా అంటే జరుగుతుంటాయని, కానీ అనుకోకుండా వచ్చేసింది. నేను చెప్పాలని కాదు, బట్ మంచి జరగాలి, మంచి వాళ్ళు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మంచి చూసారు ఆవిడ మంచి మనసు. నేనైనా ఇంకా కొంచెం వైల్డ్ గా ఉంటాను, కానీ ఆవిడ చాలా సైలెంట్. వయసు అలాంటి, అసలు అంటే కొంచెం వయసు ఉందంటే ఇంకా. సో అక్క మాకు 20 సంవత్సరాల అనుబంధం. చాలా చాలా మంచి అమ్మ. ఆ అమ్మ మా అందరికీ అమ్మే, ఒక విధంగా అక్క అమ్మ అని పిలిచాం మేము. అమ్మ చాలా మంచి ఉన్నత స్థితిలోనే ఉండాలి ఎప్పటికీ.
ప్రతి ఒక్కరు ఇలానే ఉండాలి, అంతే. ఇప్పటికి ఇలా అదే నా కోరిక. అవ్వకూడదు అన్నదే నా అదొకటి ఆకాంక్ష. చెప్పు, నీ నాలుగుతోటి నీ నోటితోటి. ఖచ్చితంగా ఇలాగే ఉంటావు అక్క, ఇలాగే ఉంటావు. ఇలా ఉండద్దు. ఇలా ఉండొద్దు. అది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు అలా ఇష్టం లేదు, ఉండకూడదు. మీరు నాకు కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ. నా ఉత్సవాలకు మీరు ఇచ్చారు. మీరు అది మహత్తర కార్యం, నీకు పర్సనల్ గా ఇచ్చింది కాదు, అది ఆ మహానుభావుడికి నేను చేసుకున్న సేవ. చాలా అంతే. అందరూ ఏడిపిస్తున్నారు, నేను ఏడిపించకూడదు అనుకున్నాను, కానీ కళ్ళల్లో ఒక నీరు అలా వచ్చింది, భయపడ్డా నేను. అక్క ఏడుస్తే అంటే ఆత్మీయురాలేవి కదే, ఎవరెవరి దగ్గర వస్తుంది, నీ దగ్గర రాదా? నాకు చాలా, నేను ఏడిస్తే నేను చూడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో శుభం అక్క, నీకు మంచి జరగాలి, శ్రీకృష్ణ అనుగ్రహం ఉండాలి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జై శ్రీరామ్. ఆ శ్రీరాముడు నేను ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో ప్రారంభించిన మా చెల్లెలు కళ్యాణికి, అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ చింతల్ని తీర్చేందుకు 6 JVR అనే మహత్తరమైన జెమ్స్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న లక్ష్మీ గణపతిరావు గారు, ఆయన కింగ్ అట ఈ జెమ్స్లో. నేను కూడా ఆయన అడిగి ఒక మంచి జెమ్ తీసుకోవాలి, నా జాతకం మారుతుందేమో చూడాలి. ఆయన అందరి జాతకాలు మారుస్తారు. సో మీ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి 6 JVRని సంప్రదించండి, సంతోషంగా ఉండండి. మీ జయలలిత.